நந்திருவாயு மொழிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஞானமனுஷ்டானமிவை நன்னாகவே உடையனான உருவை அடைந்த கால் மாநிலத்தீர் தேனார் கமல திருமாமகள் கொழுநன் తానే వైకుంఠం తరుం. ఈ పాసురం అనేది ఆశ్చర్యమైన 61వ పాసురం. ఈ ఉపదేశ రత్నమాల అనే గ్రంథానికే ఇలా చాలా ముఖ్యమైన పాసురాన్ని మన పూర్వాచార్యులు తెలిపిస్తారు. ఎందుకంటే ఒక ఆచారుడు ఎలా ఉండాలో మనకి ఆ సందేహాలు ఎక్కువ ఉంటుంది. ఆయన ఇట్లా ఉన్నాడు స్వామి, నాకు మోక్షం దొరకద్దా అని ఒక సందేహం అంతా మనకు ఉంటుంది. అయితే ఆ సందేహాలు అనేది శ్రీవచనం భూషణంలో పరిపూర్ణంగా దానికి ఏం సమాధానం చేయాలనో చేసేసాడు. అయినా కూడా ఇక్కడ ఆచారుడు ఎలా ఉండాలా అని చెప్పటానికన్నా ఇక్కడ ఆచారుడు వల్ల మనం మోక్షానికి పోతున్నాం. అయితే అక్కడ ప్రధానం. ఆచారుడు జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండాలని చెప్పి ఉంటే కూడా దాని తాత్పర్యం ఏమంటే అట్లాంటి ఆచారుడుగా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన సంబంధం మనకు ఉండిందంటే తేనార్కముల తిరుమామగల్ కొడువన్ తానే వైకుంఠం తరుం. తానే అనే ఒక శబ్దం ఉండదు. తానే అంటే ఆటోమేటిక్గా ఇస్తాడు, అతనే ఇస్తాడు. తేనార్ కమల తిరుమామగల్ కొడునన్, శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుడు పరిపూర్ణంగా నీకు ఆచార్య సంబంధం ఉంటే పూర్ణంగా ఇస్తాడు అని చెప్తాడు. అయితే దీంట్లో జ్ఞానమనుష్ఠానం ఇవై నన్నాగవే ఉడయనాన గురువై, ఈ విషయం మనం చాలా చూసాము, మళ్ళీ అది తీసుకోలేదు. అయితే దీంట్లో జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండాలి కదా. అయితే జ్ఞానం కొద్దిగా ఉండి అనుష్ఠానం ఎక్కువ ఉన్నా లాభం లేదు. అనుష్ఠానం బాగానే ఉండాలి స్వామి, జ్ఞానం లేదంటే బాగలేదు. అదైతే రెండు పూర్తిగా ఉండాలా. అయితే ఆచార్యుడు అనేది ఎట్లా ఉంటాడు, మన అజ్ఞానాన్ని మన అంధకారాన్ని అది తొలగిస్తాడు. గురు అనేది గురువై అడైన తక్కువ చెప్పారు. గురువు అనే శబ్దానికి ఏంటంటే గురువు అంటే మన అజ్ఞాన్ని తొలగిస్తాడు. అది కాకుండా మన నుంచి ఆచార అనుష్ఠానంగా ఉండాలి. అలాంటి ఆచార అనుష్ఠానాన్ని అతను పెంచుతాడంటే ఇంకా పైక మనకి ఇంకా ఆచార అనుష్ఠానం కావాలని కారణం మనకి అది ఏం తెలిపిస్తాడు. అది ఏం పెంచుతాడని చెప్పాను కదా. అంటే ముందుగా ఆచార అనుష్ఠానం అందరూ కొద్దిగానే ఉండాలి. ఆచార అనుష్ఠానం అంటే ఏంటి స్వామి? ఆచార అనుష్ఠానం అంటే ఏంటి? స్నానం చేయాలా, దానం చేసిన తర్వాత తల్లి చేయాలా, దాని తర్వాత పెరుమాళ తిరువారాధన, అదే కదా. అంటే అది ఒకటే కాదు ఆచార అనుష్ఠానం. ఆచార అనుష్ఠానం అనేది భాగవత సంబంధం, ఆచార్య సంబంధం, భగవత్ సంబంధం, ఇది మూడు ఎప్పుడు ఉండాలి. ఇది ఒకటి, ఇది ఇటు. దాని తర్వాత మిగతా చింతన ఏం ఉండకూడదు. అటుతే పిల్లల మీద ఉండకూడదు, కోడల మీద ఉండకూడదు, కొడుకు మీద ఉండకూడదు. అట్లా చెప్పాలా అడిగింది. అదంతా ఉండొచ్చు, ఉండకూడదని అంటే సంప్రదాయంలో కొన్ని మందిని ఒక రాంగ్ ఒపీనియన్ తీసుకుంటారు. అదేంటి స్వామి, వైష్ణవాలు ఎప్పుడు చూడు భగవంతుడు ఆచారుడు ఎప్పుడు చెప్తారో, మనం కాపురం మనం చూడొద్దా? మా తల్లిని చూడొద్దా? మా భర్తాన్ని చూడొద్దా? అంటే అన్నీ చూడొచ్చు. ఏది చూడకూడదని చెప్పలేదు. అంటే అదంతా శరీరం ద్వారా చూడొద్దని ఏ సంప్రదాయం చెప్పదు. ముఖ్యంగా మన సంప్రదాయం చెప్పదు. శరీరం ద్వారా చూడబాక అనేది. అయితే ఆ శరీరం బాగా ఎందుకోసం చూడొద్దంటే ఈ శరీరాన్ని మిగతా విషయాల్ని చూడబాక, భగవంతుడి విషయాన్ని చూడొద్దాం. అదే స్వామి చెప్తున్నాను. అప్పుడు మిగతా విషయాలంటే భార్య, భర్త, పిల్లలు వీళ్ళంతా చూడకూడదు అంటే అది మిగతా విషయం కాదే. అది కూడా ఎలా తీసుకోవాలంటే భగవత్ సంబంధం ఉండేట్టుగా తీసుకోవాలి. అందుకదా నల్లబదత్తాలు మని వారు కొండ వెండీరు మక్కలు అని చెప్పి ఆళ్వార్ అనుగ్రహం చేసింది, మంగళాశాసనం చేసింది ఇట్లాంటి వంశంలో పుట్టిన అట్లాంటి ఆశ్చర్యమైన ఆ కులానికి ఆళ్వార్ మంగళాశాసనం చేస్తాడు. నల్లబదత్తాలు మని వాళ్వార్ నల్లబోర్పాటు ఉలగంగల్ పూంటిగుండం తాండిరంగ అల్లి కమలక్కన్ననే అందం కురువు చెడగోపన్
చొల్లపట్టాయిరత్తిన వెయ్యంబత్తం వల్లార్గల్ నల్లబతత్వాలు అనే వాళ్ళు వాళ్ళు చల్లగా ఉంటారు. ఇలాంటి సంబంధం ఉంటే చల్లగా ఉంటారు. అట్లయితే మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీ ఎట్లా తీసుకురావాలంటే భగవత్ సంబంధం ఉండే ఫ్యామిలీగా తీసుకురావాలా. భర్త ఎక్కడ ఉంటాడు, భార్య సంబంధం ఉంటుందంటే లాభం లేదు. కొన్ని తవల భార్య ఎక్కడ ఉంటది, భర్త సంబంధం, భగవత్ సంబంధం ఉండదు, లాభం లేదు. పిల్లలు ఎక్కడ ఉంటారంటే ఇదంతా ఏం రీజన్ తెలుసా? మొదల్లో పెద్దవాళ్ళు అనుష్ఠానాలు తీసుకురావాలి. మన దగ్గర అనుష్ఠానం ఉంటేదా పిల్లలకి వస్తుంది. పిల్లల మీద తప్పు చెప్పి లాభమే లేదు. మనం ఏం నేర్పిస్తామో తెలుస్తుంది పిల్లలకి అంతే. మనం ఏ దారి పోతామో, ఓ ఈ దారి పోయాడే అదే మనం పోతామే అని అనుకుంటారు. మనం ఎక్కడ కూడా ఏదేదో చూసుకుంటా ఉండి విషయాంతరంలో మనం పూర్తిగా అన్వయం ఉండిందనుకోండి, పిల్లలు అదే ప్రకారం ఉంటారు. మనం భగవద్గీతనే అన్వయం ఉండిందనుకోండి, పిల్లలు అదే ప్రకారం చెప్తారు. నిత్యం మనం సహస్రనామ పారాయణం చేస్తాము, తిరుపావ పారాయణం చేస్తాము. ఇదంతా చేస్తా ఉంటే రోజు పిల్లలు వింటా ఉంటారు. అదే చెప్తా ఉంటుంది. చెప్తా ఉంటుంది. ఒక ఇంటికి పోయాను. వాళ్ళు చాలా వైదికమైన వాళ్ళు. చాలా వేరు వాళ్ళ ఇంట్లో ఇదే ప్రకారం చేస్తున్నారు. పిల్లలు ఇదంతా చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. అయితే వాళ్ళు ఏం చెప్తారు, స్వామి నా పిల్లలు ఇదే చెప్తున్నారన్న. మంచిదే కదా అంటేనే. లేదు స్వామి, బాత్రూమ్ పోతా ఉంటే అక్కడ కూడా ఇదే చెప్పుకుంటారండి. ఇది చెప్పచ్చా చెప్పకూడదా? ఇవి ఆ పిల్లలు ఇదే చెప్తున్నారు. బాత్రూమ్ అయ్యారండి. అక్కడ కూడా ఇదే మాట విశ్వం విశ్వం అటకారం అని చెప్పుకుంటారు. చెప్పకూడదు కదా అంటే పిల్లలు చెప్తే తప్పులేదు. తెలవదు కదా! తెలవదు కదా! అంత మాత్రం పిల్లలకి దాని మీద అంత ప్రేమ వచ్చింది. ఆ ప్రకారం ఒక అంశం ఉండాలి. అదా చెప్తాను ఇక్కడ. ఆచార్యుడు ఏం చేస్తున్నాయి, మన అజ్ఞానం తొలగిస్తాడు. అనాచారాన్ని తోచేస్తాడు. ఆచారం, అనాచారం. అనాచారం అంటే ఈ ప్రకారం ఉండకూడదని. ఆచారం తెలియచేసాడు. అందువల్ల జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండాల. దీని మీద పరాంకుశ అష్టకంని నమ్మాళ్ళు వారికి అనుగ్రహించేవారు మన పెద్దవాళ్ళు. అజ్ఞానం జ్ఞానజనకం తింత్రిని మూల సంశ్రయం భరణం బంది జగతాభరణం అని చెప్తుంది. అట్లంటేమి దాంట్లో జ్ఞానం ఉండేటువంటి ఆ జ్ఞాన జనకం మనకి జ్ఞానాన్ని పూర్ణంగా ఇచ్చి దాన్ని పైకి పెంచి దానికి ఎంత వైభవం ఉంటుందని తెలిపించేది ఆచార్యత. అయితే ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? ఆచార్యుడు అంటాడు. ఎట్లా ఇచ్చాడు? అది ఎన్నో నాలాయిర దివ్య ప్రబంధమేమి దాని ద్వారా ఇచ్చాడు. అట్లయితే మన అజ్ఞానం అంధకారాన్ని తొలగిస్తాడు ఆచార్యుడు. అట్లాంటి ఆచార్యుడు ఉంటాడు కదా, ఆ ఆచార్యుడుగా మనకి ప్రవర్తక ఆచార్యుడు. ఏమంటే ఆచారో ప్రభవో ధర్మగా అని చెప్తారు. ఆచార ప్రభవో ధర్మగా అంటే ఆచారం అంటే అచ్యుతుడు. అచ్యుతుడు అంటే ఆయనకి చాలా పట్టుకుంటుందంట. భగవంతుడికి మన ఆచార అనుష్ఠానంగా ఉంటేనే పట్టుకుంటుందంట. అయితే దీంట్లో ఒక శ్రమ ఉండాలి. ముందుగానే చెప్పేస్తాను. ఎవరు కూడా ఆచార అనుష్ఠానంగా ఉంటారో వాళ్ళకి టైమే సాలవు. ఊరికే మాటకి చెప్తాను. ఉదయం లేస్తారు, ఎట్లా ఉంటారు, ఏదేదో చేస్తారు, వాళ్ళు వంట చేసుకుంటారు, భోజనం చేస్తారు. దాని తర్వాత ఏదో ఉద్యోగం పోతారు, ఏదో చేస్తారు అనుకోండి. వాళ్ళకి చాలా టైం దొరకద్ది. ఆచార అనుష్ఠానంగా ఉంటారు చూడండి, వాళ్ళకి టైం చాలదు. టైం చాలవంటే అప్పుడు ఎందుకు స్వామి అప్పుడు ఆచారం ఉండాలా? మనకి ఈ ప్రకారం ఎట్టో ఉండి ఎటో చేసుకుంటే ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు స్నానం చేయకుండా తలిగి రొమ్ముకు పోకూడదు. కొన్ని మందిలో ఆచారం ఉంటారు లేనోళ్ళు. అది ఈ మాట చెప్పిన తర్వాత ఇట్లా చేయొచ్చు కదా అని అనుకోకూడదు. కొన్ని మందిలో ఆచారం అంటారు లేకుండా లేనోళ్ళు ఏం చేస్తారంటే, స్నానం చెయ్యాలి వాస్తుందా? ఎందుకని చేస్తారు? ఆచారం వస్తే ఎట్లయినా స్నానం చేయలేదే గబ్బు కొట్టుకుపోద్ది. ఇది ఒక మారు స్మెల్ వచ్చేసింది శరీరం. అందువల్ల స్నానం చేయాలా? స్నానం చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? పొయ్యి పొయ్యి మంటేసి, పొయ్యి అంటే ఇప్పుడు స్టవ్ కదా! అంటే ఎసురంతా పెట్టేసి, ఏమేమి పట్టుకోలంతా ఏమేమి అంతా వేసి స్నానం చేసి వచ్చినా అది ఉడికిపోద్ది. దాని తర్వాత చేసుకుంటూ ఉంటారు. అయితే ఆచారం ఉంటేనే స్నానం అయ్యి నీ నిత్యకర్మ చేసిన తర్వాత వంట రూమ్‌కే పోవాలంటారు. అప్పుడు ఇది టైం తీసుకుంటది కదా! అది కాకుండా మిగతా ఏం చేయనవసరం. దీని రేపే ఉంటది కదా! అయితే దీనివల్ల ఏం బెనిఫిట్? టైం పోతుంది బెనిఫిట్. భగవంతుడికి ఆనందం. మన ఎంత మాత్రం ఆచారం అనుష్ఠానం ఉంటాయి. ఆయన చాలా పట్టుకుంటది. ఆయన పట్టుకుంటే ఏమవుద్ది స్వామి? ఏమవుద్ది? మనకి చల్లంగా నన్ను చూస్తాడు. ఆయన చల్లంగా చూసిన తర్వాత నాకేదైనా ప్రమాదం వస్తది. ఏం లేదు కదా! ఆచారో స్థాపయస్త్యభి చెప్తున్నారు. ఆచారంగా ఆశయోసి శాస్త్రాన్ని ఈ శాస్త్రం చెప్పిందంతా తెలుసుకుంటాడు ఆచార్యుడు. దాని ప్రకారం అనుష్ఠానం చేస్తాడు.
ఆచార్యో స్థాపయస్థపి. అది కాకుండా ఆయన శిష్యులు ఉంటారు కదా, ఆయన శిష్యుల్ని ఈ ప్రకారం ఆశ్రయించు, ఈ ప్రకారం చెయ్యి అని చెప్పిస్తాడు. అయితే తప్పుగా చెప్పడు. ఆచార్యుడు ఎప్పుడైతే తప్పుగా చెప్పనే చెప్పడు. అయితే మనని ఈ ప్రకారం ఆచార్యులు మనకి పూనిస్తాడు కదా, ఇట్లా పెరుమాళ్ చూసి అది కాకుండా మనల్ని పెరుమాళ్ చూపిస్తాడు. ఇదిగో సేవించు, ఇదిగో సేవించని చూపిస్తాడు కదా, ఆ ప్రకారం మనకు చేయిస్తాడు. ఇదంతా తెలుస్తుంది. అయితే ఆ భగవంతుడుదే ఉపాయం ఉపేయం అని చెప్పి అతని తిరువడియే పట్టుకో, అతని తిరువడియే పట్టుకో అని చెప్పి ఆచారం మనకు చేపిస్తాడు. అయితే దీన్ని కృష్ణుడే చెప్తున్నాడు. మామేకం శరణం రజ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. అటైతే ఆచార్యుడు చెప్పేటప్పుడు అయితే అతని గురించి చెప్పుకున్న మాం చెప్తాడు, ఆచార్యుని గురించి చెప్పేరు తమేవ అని చెప్తాడు. ఈ రెండు చెప్తాను. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. ఇది కృష్ణుడు. ఆ తమేవ అనే శబ్దం ఆచార్యుని చెప్తాడు. తమేవ అట్లాంటి బ్రహ్మంని నువ్వు శరణమాన్ పత్తు అంటే ఆ బ్రహ్మం తిరువడి పట్టుకో, అట్లాంటి బ్రహ్మమైన ఆ తిరువడి పట్టుకో అని చెప్తున్నాడు. అయితే అదే మామేకం శరణం ప్రజ అని చెప్పినప్పుడు నన్ను పట్టుకో, నా తిరువడి పట్టుకో అని చెప్తాడు కదా స్వామి. ఇప్పుడు మనకి సందేహం వస్తుంది. ఆ బ్రహ్మంని పట్టుకొని చెప్తాడు. ఇక్కడ ఏంటంటే మామేకం చరణం ప్రజ అని చెప్తాడు. అటైతే అతన్ని పట్టాలన్నా ఇతన్ని పట్టాలన్నా, అతనంటే బ్రహ్మం, ఆ బ్రహ్మం అంటే ఆచార్యుడు. ఇక్కడ నుండి ఎవరు స్వామి? ఈయన ఎవరు? ఈయన కృష్ణుడు. ఇతను పట్టుకోవడం అక్కడ పట్టుకోవడం మనకి సందేహం వస్తుంది కదా. అటైతే అది ఎందుకు స్వామి? రెండు ఒకటే చెప్పకూడదా? రెండు ఒకటే చెప్పకూడదా? రెండు ఒకటే. ఆచార్యుడు ఇతనే, భగవంతుడు ఇతనే, రెండు ఒకటే. అటైతే మనకేం సందేహం వస్తే అతన్ని పట్టుకోవాలన్నా ఇతన్ని పట్టుకోవాలంటే ఈ సందేహం మనకు రావాల్సిన పని లేదు. ఈ సందేహం రావాల్సిన పని లేదు అని ఏమవుతుందా? భగవంతుడు కృష్ణుడు ఏం చేశాడు తెలుసా? ఆయనకి పేరు ఏం పెట్టుకున్నాడు? గీతాచారుడు. గీతాచారుడు అని పేరు పెట్టుకున్నాడు. రామాచారుడు అని పేరు లేదు. గీతాచారుడు అనే పేరు పెట్టుకున్నాడు కదా. అందువల్ల ఈ సందేహం ఉండకూడదని చెప్పుకున్నాడు కదా. అందువల్ల అది కాకుండా భగవంతుడు శ్రీమన్నారాయణకే ఆచారుడుగా ఉండాలని ఆయనకి చాలా ఆశ, చాలా ప్రేమ ఉంటారు. నేను ఆచారుడుగా ఉండాలా, ఆచారుడుగా ఉండాలి. కొంతమందికి అదంతా ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా ఉండాల, వాళ్ళు చెప్పినట్టు గోష్ఠీలు వినాల. దీని వలన గోష్ఠీలో చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. గోష్ఠి ఒకరిదా నిర్వాహం చేయాలా, ఇద్దరు మంది నిర్వాహం చేశారనుకోండి, నిర్వాహం అంటే గోష్ఠి కమాండింగ్. ఆ చేయాలంటే కొన్ని మంది ఇద్దరు ముగ్గురు చేయాలనుకోండి, అదేంటి అతనికి ఏం తెలుసు నేను చేస్తానే. ఇది శివేష్ట సంపాదన ఎక్కువ ఉండదు. అదేంటి నువ్వేంది నిర్వాహం చేసి నాకు తెలిసి నీకు తెలుసా అంటారు. ఒక్కరిదా నిర్వాహం చేయాలా, ఒకరు నిర్వాహం చేయకుండా ఇంకెవరైనా నిర్వాహం చేసేదంటే అది లాభం లేదు. అప్పుడే వాళ్ళు ఆచార్య స్థానానికి వచ్చేస్తారు. నిర్వాహం చేయాలంటే ఆచార్య స్థానానికి వచ్చేస్తారు. నేను చెప్పినట్టు విను, నువ్వు చెప్పినట్టు నేను వినేది నీకేం తెలుసు అంటారు కదా. అయితే భగవంతుడు అట్ట కాదు. నాకు ఆచార్య స్థానం కావాలని కోరుకొని గురు పరంపరలో మొదటాచార్య ఆయనే. కోరుకొని మొదటి ఆచార్యుడు లక్ష్మీనాథ సమారమ రోజు మనం చెప్తున్నాం కదా. గురు పరంపరలో ఆ గురు పరంపర రత్నహారం ఉంటది కదా. దాంట్లో ఎవరు? మొదట పెరియ పెరుమాళ్, దాని తర్వాత పెరియ పిరాట్యార్, దాని తర్వాత ఎవరు? విశ్వక్షణన్, దాని తర్వాత నమ్మాళ్వార్. ఇట్లా వస్తుంది కదా. అప్పుడు ఆచార్యత్వం ఆయనకే చాలా ప్రేమ. అది తీసుకోవాలని ఏమంటే కూర్చొని ఉపదేశం చేయొచ్చు. నా తెలుగుడి అందరూ అయితే పట్టండి అని చెప్పుకోవచ్చు వాళ్ళే వచ్చి పడతారు అనుకోండి. అందువల్ల ఆయన అప్పుడు భగవంతుడికి ఆచారుగా ఉండాలని చెప్పి ఆయనకి ఆశ. అందువల్ల గురు పరంపరలో మొదటి స్థానం తీసుకున్నాడు. అది మొదటి కాదు, అర్జునుడు రథం, ఆ రథంలో మొదటి స్థానం తీసుకుంది ఆయనే కదా. అట్టయితే ఆచారుడుగా అయిపోయినాడు కదా. ఇప్పుడు ఆయన అడుగుతాం మనం, ఏం స్వామి నువ్వు రెండు చెప్పేవే, ఆచారుడుగా నీకు ఉండాలనుకుంటే అప్పుడు భగవంతుడు ఎవరు? నేనే అంటాడు. అప్పుడు ఆచార్యుడు ఎవరు? నేనే అంటాడు. అప్పుడు భగవంతుడు ఆచార్యుడు ఇంచుడు నువ్వే. అవును నేనే. అది ఎలా స్వామి? ఇద్దరు ఒకటే ఉండొచ్చా? ఉండనవద్ది నా వల్ల ఉండనవద్ది. ఇప్పుడు కొన్ని తరగతులు పోయామంటే మనం కొన్ని నాటకాలంటూ ఉంటది. వాళ్ళు డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ చేస్తారు. అతనే కొడుకుగా ఉంటాడు, అతనే తండ్రిగా ఉంటాడు, అతనే వేరెవరుగా ఉంటాడు. ఈ ప్రకారం మనం చూస్తాం కదా. అప్పుడు కళానైతే అన్ని నేనే అంటారు కదా. ఆ ప్రకారం భగవంతుడు మార్చుకుంటాడు.
అప్పుడు ఈ తండ్రిగా ఉన్నప్పుడు తండ్రిగా నిలబడి ఉంటాడు నాటకంలో చెప్పేది. అదే కొడుకుగా ఉన్నప్పుడు కొడుకుగా నిలబడి ఉంటాడు నాటకంలో చెప్పేది. అదే ప్రకారం ఇతను ఆచార్యుడుగా ఉన్నప్పుడు ఆచార్య స్థానంకి వచ్చేస్తాడు. ఇతనే భగవంతుడు శ్రీమన్నారాయణ స్థానానికి వచ్చేస్తాడు. అయితే అదే ఆచార్యుడు శ్రీమన్నారాయణ స్థానానికి రానవద్దంటే రాను కాదు. ఆయన ఆచార్యుడు అంటే ఆచార్య స్థానంలో ఉంటాడు. అయితే భగవంతుడికి ఏంది గీతాచార్యుడు ఆ స్థానానికి వస్తాడు. రే స్వామి నేను పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుడు ఆ స్థానానికి వచ్చేస్తాడు. 2 స్థానం ఏంటంటే మాం ఏకం శరణం వ్రజ, నా తిరువడి పట్టుకో, నా తిరువడి పట్టుకో అని చెప్పినప్పుడు ఏంది పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణ తిరువడి పట్టుని అర్థం. తమేవ చరణం గచ్చ సర్వభావేన భారత, తమేవ చరణం అతను తిరువడి పట్టుకో, అతను తిరువడి పట్టుకో అంటే ఆచార్యుడు అర్థం. అప్పుడు ఒకే శబ్దంలోనే ఒకే శబ్దం అంటే వేరు శబ్దమే అయినా కూడా ఆ శబ్దాన్ని పెట్టి ఒక్కరే ఆచార్యుడుగానే ఉంటారు, ఒక్కరే భగవంతుడు శివన్నారాయణగా ఉంటాడు కదా. అందువల్ల చెప్తారు కదా. అందువల్ల అప్పుడు ఇద్దరు ఎవరు శ్రీమన్నారాయణే, ఆచార్యుడు శ్రీమన్నారాయణే, భగవంతుడు శ్రీమన్నారాయణే. అందువల్ల గురువై అడైందక్కాల్ ஞானம் అనుష్ఠానమై నన్నాగవై ఉడయనాన గురువై అడైందక్కాల్ అంటాడు. అడైందక్కాల్ అంటే ఇతర గురువు అంటే గురు ఆచార్యుడు. అడైందక్కాల్ అనే శబ్దం చాలా ముఖ్యం. గురు దగ్గర పోతారా, ఆచార్య దగ్గర పోతారా, పోతారా అంటే ఇప్పుడు మనం ఎవరో ఒకటి ప్రీతులు స్వామి రండి మీరు మనం పోతాం అంటే తీసుకుపోతారని అర్థం. మీరు వస్తారా, మీ వల్ల రానవద్దా, మీరు రావటానికి మీకు ఇంట్రెస్ట్ ఉండదా అంటే ఏమర్థం? ఆ ప్రకారం ఇక్కడ చెప్తున్నాడు. అడైందక్కాల్, అడైందక్కాల్ అనే శబ్దం అనేది ఏంటంటే మీరు ఆచార్య తిరుగుడి పట్టుకుంటారా, మీరు పట్టుకోగలరా అని చెప్పి ఏమర్థం ఏంటంటే అంత దుర్లభం అర్థం. అంత ఆచార్య తిరుగుడు పట్టుకున్న దీనికి అంత దుర్లభం అంటేనే నమ్మకం వచ్చేది శ్రమ, నమ్మకం వచ్చేది శ్రమం. ఏమిటే భగవంతుడి మీద నమ్మకం వచ్చేసాడు. ఆయన మన కంటికి కనిపించలేదు, ఏదో చేస్తాడని చాలా మంది దగ్గర విని ఉంటాము, అందులో నమ్మకం వచ్చేస్తున్నాం. ఆచార్యుడి దగ్గర ఆ నమ్మకం వచ్చేది అనేది నమ్మకం అంటే అప్పుడు భగవంతుడు ఉపాయని మనకు బాగా అర్థమైపోద్ది. అప్పుడు ఆ భగవంతుడు ఉపాయని ఎవరు మనకి చెప్పిస్తున్నారో అతనే ఉపాయని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఎవరు చెప్పిస్తారు? భగవంతుడే ఉపాయం అంటే మన భగవంతుడి తిరువడి పట్టుకునేది అతని తిరువడియే, తిరువడి పట్టుకున్న తర్వాత కైంకర్యం అతని తిరువడికే అని చెప్పి మనకి చెప్పించే దేవుడు ఆచార్యుడు. ఆ భగవంతుడే ఉపేయం అని చెప్పించే ఆచార్యుడి తిరువడియే ఉపాయి అనే భావం రావాల. ఆ మనకి భావం రావాల. ఆ భావం రావాలంటే స్వామి ఆచార్యుడు ఒక మనుష్యుడు, భగవంతుడు పరమాత్మ, ఆచార్యుడు ఒక మనుష్యుడు కదా. ఆ మనుష్యుడిని పోయి ఉపేయంగా జరగద్దా స్వామి? జరిగే మాట నాది. జరగద్దంటే మనుష్యుడిని పోయి పట్టుకోవాలంటారంటే దీని మీద ఆశ్చర్యమైన ఒక ఉపనిషత్ వాక్యమెత్తను. సాక్షాత్ నారాయణో దేవత కృత్వ మధ్యమయింతను, సాక్షాత్ నారాయణో దేవత కృత్వ మధ్యమయింతను. అప్పుడు ఒక మనిషిగా నారాయణుడుగా అవతారం చేస్తాడు. అప్పుడు ఆచార్యుడు వేరో కాదు, అతనే శ్రీమన్నారాయణుడు, ఆయన అవతారం చేస్తాడు. అందువల్ల ఇప్పుడు ఏముంది మనకి ఇప్పుడు సందేహం పోయింది కదా. స్వామి ఆచార్యుడు ఎవరు? స్వామి శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు మనిషి కాదు, ఆ భావం రావాలి. మనకు ఆయన చూస్తే మనలాగానే భోజనం చేస్తాడు, మనలాగా అన్ని చేస్తాడు స్వామి. అట్లా ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉందంటే ఆచార్యుడు ఎవరు? సాక్షాత్ నారాయణో దేవగా, ఆ శ్రీమన్నారాయణుడు ఆచార్యం చెప్తున్నాడు. అట్లాంటి అప్పుడు ఇప్పుడు సందేహం ఉంది. గురువై అడైందక్కాల్ ఇప్పుడు ఎట్లా ఉంటది? సులభంగా స్వామి. ఆ భగవంతుడు సులభం. ఎందుకోసం ఈ మాట చెప్తానంటే ఇది కృష్ణుడే చెప్తున్నాడు. వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా గీతలో చెప్తున్నాడు. వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా, వాసుదేవుడే అన్ని అని చెప్పే ఒక వ్యక్తి దొరకద్దా అర్జున. దుర్లభం, సుర్లభం, సుదుర్లభం, చాలా శ్రమం. దొరికేయడని చాలా శ్రమం చెప్పాడు. అది అట్లా చెప్పాడు కదా. ఆ అర్థాలు చెప్పిన తర్వాత ఆ వాసుదేవుని దాటి
ఒక మనుషుల్ని ఆచారుడుగా తీసుకొని ఉండాలంటే అది ఎట్లా ఉండాలా? ఇప్పుడు వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా అంటే వాసుదేవుడే అన్ని అని ఒక భక్తుడు ఉండాలి కదా. ఆ ప్రకారం భక్తుడే దొరకడు అని చెప్పి కృష్ణుడు చెప్పినప్పుడు ఆ వాసుదేవుడే అన్ని అని ఒక భక్తుడు, ఆ భక్తుడు తిరువడియే నాకు ఉపాయం ఉపేయం అని ఒక భావం వచ్చే ఒక వ్యక్తి దొరకద్దంటే దొరకదు. అద అడైందక్కాల్ ஞானம் అనుష్ఠానమివై நன்னாகவே உடையதான குருவை அடைந்தக்கால். ఎందుకంటే ఉన్నం షోరు పరుగు నీ తిన్నిం వెచ్చల ఎల్లాం కన్నన్ తారక పోషక భోగ్యాలన్నీ కృష్ణుడే అని చెప్పి భక్తుడు దొరికేదే శ్రమం. అయితే అట్లాంటి భక్తుణ్ణి ఒక భక్తుడు, ఆ భక్తుడు తప్ప నాకు వేరే ఎవరు లేదండి, అట్లాంటి భక్తుడు దొరుకుతాడా? దొరికేదే స్వమంతమే. అందువల్ల ఇది ఎందుకంటే అత్తగారు కాదు, భగవంతుడికి 5 స్థితులు ఉన్నది. పరత్వమేమి, వ్యూహమేమి, విభవమేమి, అంతర్యామేమి, అర్చ. పరత్వం అంటే శ్రీవైకుంఠం, వ్యూహం అంటే తిరుప్పార్కడలు, విభవం అంటే రామకృష్ణ అవతారాలు, అంతర్యామి అంటే ఒక్కొక్క హృదయగమనంలో భగవంతుడు అంతర్యామిగా ఉంటాడు. అర్చ అంటే ఒక్కొక్క దివ్య దేశంలో అర్చాతిరి 108 దివ్య దేశంలో అభిమాన స్థలాలు. మన ఈదిలో ఉండే చిన్న చిన్న గుళ్ళు ఉంటది కదా, భజన గుళ్ళు, అది కూడా అర్చా తిరిమేని. ఆ తిరిమే ఉంటాడు కదా, అది అన్ని ఏమనుకోవాలంటే ఆచారుడే అనుకోవాలంట. అప్పుడు పరరూపం ఆచారుడే, విభవ రూపం ఆచారుడే, అదే దీంట్లో వ్యూహం ఆచారుడే, అర్చా తిరిమేని ఆచారుడే, అంతర్యామి ఆచారుడే అని ఆచారుడే అనుకోవాలంటే వచ్చిన అసలు రావాలా. అందువల్ల సుదుర్లభం, అందువల్ల సుదుర్లభం శబ్దానిగా అడైందక్కాలని పెట్టింది. అంత సులభం కాదు, అందువల్ల అడైందక్కాల్. సరే అడైంది అని చెప్పాల. అడైందంటే మీరు మీరు ఆచార్య తిరుడి పట్టుకుంటారు కదా, పట్టుకుని వేశారు కదా, పట్టుకున్నారు కదా అని చెప్పలా. పట్టుకుంటారా? పట్టుకోగలరా? పట్టుకుని పోతారా అని అడుగుతున్నారు కదా. ఇది ఎట్లా అంటే అడైందక్కాల్. ఇది తిరుప్పళ్ళాన మనం చూస్తున్నాం 3వ పాసురం. వాళాడ్పట్టు నిండి ఉళ్ళీరే వందు మన్నం మనమన్ కొన్నిన్. ఆ పాసులో వాళాడ్పట్టు నిండి ఉళ్ళీరేల్ అంటే భగవల్లాభార్తి పలుస్తున్నాడు. భగవల్లాభార్తి ఎవరే లేదు, ఐశ్వర్యాతిగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భగవల్లాభార్తిగా ఎవరు లేదు కదా. అట్లా ఉన్నప్పుడు ఎవరన్నా ఉండారా నింటి ఉళ్ళీరేల్ భగవల్లాభార్తిగా ఎవరన్నా ఉండారా అని చెప్పి పిలిచారు కదా. అదే ప్రకారం ఇక్కడ ఎట్లంటే అడైందక్కాల్. అడైందక్క అంటే ఆచార్య తిరుపతి పట్టుకున్నట్టు ఎవరన్నా ఉండారా అని చెప్పి దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. అడైందక్కాల్ అంటే దీంట్లో ఆ కాలంలో పెద్ద షిప్ వ్యాపార రీతిగా పోతా ఉంటది, పడవ పోతా ఉంటారు, పోయేసి వస్తూ ఉంటారు. పోయేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసారు అనుకోండి. తిరిగి వచ్చేసారంటే ఆ వ్యాపార రీతిగా తిరిగి వచ్చారంటే వచ్చిన తర్వాత పెద్ద ఉత్సవం లాగా వాళ్ళు చేస్తారంట. ఎందుకు స్వామి అంటే పొయ్యేటి తిరిగి రావాలి కదా. ఇప్పుడు అంత శ్రమం లేదు. పొయ్యేసి తిరిగి రావాలంటే తుఫాను వస్తుంది, ఏదేదో ఈ వాతావరణ మార్పు కూడా ఏదేదో అబద్ధి కదా. అందువల్ల తిరిగి వస్తారా అనేది తెలవదు. వచ్చిన దాకా నాకు నమ్మకం లేదు. అటు వచ్చిన తర్వాత వాళ్ళకి అంత ఉత్సవాలు అదంతా చేసి ఎంత బాగా వచ్చారు అని చెప్తారు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఆచార్య తిరుడి పట్టుకునేదానికి అంత పెద్ద విషయం. ఏం స్వామి ఇక్కడేం తుఫాను ఉండదా? ఇక్కడ ఏదైనా ఉండాలి తుఫాను. ఏం స్వామి తుఫాను ఉండాలంటే ఇక్కడ సంసారం అనే కోసం తుఫాను, సంసారం అనే పెద్ద తుఫాను. ఆ తుఫాన్ అయినా మనం కొంచెం భరించాం. ఈ తుఫాను సంసారం సాగరం ఘోరం అనంత క్లేశ బాధనం చెప్తున్నారు. అప్పుడు ఈ సంసారం ఎందుకంటే అది వచ్చేసింది, అయితే ఇదా చాలా శ్రమ ఉంటారు. అప్పుడు ఆచార్య తిరుగుడు పట్టుకునేది చాలా శ్రమం. అందువల్ల ఆ అభిమానం ఉండాల. అభిమానం ఉంటే ఆ ప్రకారం మనం పట్టుకుంటాము. ఇక్కడ అట్లాంటి తిరుగుళ్ళు చేరనే కాదంటారు. అప్పుడు ఎందుకంటే దీంట్లో ఈ సంసారాన్ని చూసి భయపడటానికి 2 యుగం ఉంటుంది, 2 తిరువడిలు. ఈ సంసారం చూసి భయం ఉంటుంది కదా స్వామి, ఇది చాలా భయంగా ఉంటుంది. అలాగే చెప్పేటోళ్ళు ఎవరే లేదు స్వామి, మిగతా చెప్తున్నారు. ఆనందంగా ఉండాలా, మాకేం కొరత లేదు, చల్లగా ఉండాలి, బాగానే ఉంటాం చెప్పుకుంటారు కదా, పైగా చెప్పుకుంటే
లోపల కాదు. ఒక్కొక్కరు ఎంత శ్రమ అనేది వాళ్ళకి తెలుసు. పుట్టిన బిడ్డ బాగా పెరగాలని, పెరిగిన తర్వాత బాగా చదవాలని, చదివిన తర్వాత ఏ విధమైన ఆరోగ్యంగా ఉండాలని, దానికి ఏ విధమైన వ్యాధులు రాకూడదని, దాని తర్వాత మనకు అనుకూలంగా ఉండాలని, తల్లిదండ్రులు ఏ ప్రకారం చెప్తున్నా ఆ ప్రకారం ఉండాలని, దాని తర్వాత అతనికి మంచి పిల్లలు దొరకాలని, మంచి పిల్లలు దొరికిన అనుకూలంగా ఉండాలని, అనుకూలంగా ఉండిన తర్వాత వాళ్ళు ఈ పిల్లలు పుట్టాలని, ఎంత శ్రమలు ఒకటా రెండా, కడాన పొయ్యే వరకు శ్రమనే. సరే స్వామి అది ఆనందం కాదా అంటే మీరు ఆనందం అనుకుంటారు. ఈ ఆనందంగా శాస్త్రం ఎంతలో చెప్తుంది? ఈ ఆనందం ఎట్లాంటి ఆనందం నేను చెప్తుంది చూస్తున్నా ఆ శాస్త్రం. ఒకరిని ఒక సింహం తరుముకొని వచ్చింది అడవిలో. అడవిలో తరుముకొని వచ్చిందని గుడ్డుగుడ్డుని పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత ఏమైందంటే అక్కడ ఒక పెద్ద బావి. పెద్ద బావి. ఆ బావి ఉండదని తెలవదు. అక్కడ ఏదో చెత్తలంతా వేసి మూసి పెట్టేసి ఉన్నారు. అక్కడ పోయిన బావిలో పడిపోతాడని చెప్పి అట్లా పోతే కింద పడిపోయాడు. అయితే పడిపోలా. ఆ బావికి పక్కగా ఒక చెట్టు ఉన్నది. మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు ఆ ఇది ఉంటదా దాంట్లో పట్టుకున్నాడు. ఆ కర్ర ఉన్నింది. ఆ కర్రని పట్టుకొని అట్లే ఉన్నాడు. కింద చూస్తే పాము ఉన్నది. పైకి చూస్తే సరే ఎట్లైనా తప్పించుకొని పైకి వస్తామంటే సింహం కాసుకుండది కొట్టేది నీకు. సరే ఇట్లే కొన్ని రోజులు ఉంటాము. మనం కొద్దిసేపు ఉంటాము. ఎట్లైనా శ్రమమే. కొంచెం ఉంటే ఆ సింహం పోద్ది. పోయిన తర్వాత ఎట్లైనా బయట వచ్చేస్తాం కాసుకున్నప్పుడు ఈ ఈ ఈ ఆ కర్రని పట్టుకున్నాడు కదా! మర్రి చెట్టు కర్రని. దాని కొసన ఎక్కడది జాయింట్ అవుతుందో అక్కడ ఒక ఎలిక దాన్ని కొరుకుతా ఉన్నది. ఇంక కొద్దిగా కొరికితే ఇంక అది పడిపోద్ది. పడిపోయింటే ఏమైంది? లోపల పడిపోతాడు పాములు. పాములకి చచ్చిపోతాడు. ఇప్పుడు అది కొరకుతా ఉన్నది. అది ఒక భయం. సరే బయట రావాలంటే సింహం ఒక భయం. సరే బయట రావద్దు లోపలికి పోతే పాములుండాలి. ఏం స్వామి చేసేది? ఇట్లా వాడు శ్రమ పడుతున్నాడు. అయితే ఈ శ్రమల్లో వాడికి ఒక ఆనందం ఉండాలంట. ఏం స్వామి ఆనందంటే ఆ మరుగు చెట్టు పైక ఈ తేనె అక్కడొచ్చి పూర్తిగా ఉంటది. దాంట్లో ఏదో ఒక కొంచెం కదిలిచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఒక బొట్టు బొట్టుగా తేనె వస్తుంది. అది సరిగ్గా తన నోట్లో పడుతుంది. ఎంత ఆనందం! ఎంత ఆనందం! ఎంత బాగుంటది! ఎంత రుచిగా ఉండేది తేను అని చెప్పి ఆనందపడుతున్నట. ఇప్పుడు వీడి ఆనందం ఎట్లా ఉంటది? ఇంకో ఒక 10 నిమిషాలు అయిందంటే ఆ ఎలిక కొరికి కింద పడిపోతాడు. చలి తప్పించుకొని బయట రావాలంటే బయట సింహం ఉండది. ఈ ఆనందంగా మనం తీసుకుంటాం. మనమేమో పెద్ద ఆనందం అనుకుంటాం. అందువల్లగా ఆళ్వార్లందరూ వద్దు, వద్దు నన్ను తీసుకుపో, తీసుకుపో, తీసుకుపో అని అంటారు. అటైతే మీరు ఎందుకు స్వామి ఎప్పుడు చూడు ఈ ప్రకారం చెప్తా ఉంటారు? మీరెప్పుడుని ఇదే ప్రకారం చెప్తా ఉంటారు. ఇది వద్దు, వద్దు, వద్దని పోయేదంటనే ఉంటారంటే మనకు కొట్టాల్సింది ఎందుకు అవసరం లేదే. మనకి శాశ్వతమైంది, స్వాభావికమైంది వాడి దగ్గర ఉండేది. ఇదంతా ఏంది స్వాభావికం కాదు. స్వాభావికం కాదు. స్వాభావికం కాబట్టి ఇదేంటిది? మనంగా తెచ్చుకునేది. మన కర్మ వల్ల ఇక్కడొచ్చింది. అప్పుడు స్వాభావికం ఇది వాడి తిరువడి దగ్గర ఉండేది. దానికి పోవాలని చెప్తున్నారు. అందువల్ల ఈ సంసారం చూసి భయం. అప్పుడు సంసారం చూసి భయం అంటే ఇప్పుడు ఈ భయాన్ని 2 విధంగా చెప్పొచ్చు. ఎట్లంటే ఇప్పుడు సంసారం నాకు అనాది కాలంగా ఉన్నది. నా చాలా కర్మాలు చేశాను. అందువల్ల నాకు భయం. ఈ భయం వల్ల ఇది భగవంతుడు నాకు అనుగ్రహం చేస్తాడో లేదో, అనుగ్రహం చేస్తాడో లేదో అని చెప్పి ఈ భయం వల్ల భగవంతుడి తిరువడి పట్టుకున్నాను. భగవంతుడి తిరువడి పట్టుకున్న తర్వాత నాకు నమ్మకం రావాలి కదా! నమ్మకం సరిగా రాల. ఏం స్వామి అంటే అతని దగ్గర స్వాతంత్ర్యం ఒక గుణం ఉంటది. ఆ స్వాతంత్ర్యం ఏం చేస్తాడంటే నా కర్మాన్ని చూస్తాడా, అతని కృపను చూస్తాడా తర్వాత. నా కర్మాన్ని చూసాడంటే మళ్ళా నేను సంసారంలో పడాల్సిందే. అప్పుడు అతను కృపను చూసాడంటే నన్ను తీసుకొని మోక్షంలో పెడతాడు. ఏది చూస్తాడు తర్వాతే. నా కర్మ చూస్తాడా? చూసాడంటే అంతే. అంత కర్మ అనాది కాల కర్మ నా దగ్గర ఉండదు. అప్పుడు ఎక్కువద్ది కదా! ఎందుకంటే అతను స్వతంత్రుడు. స్వతంత్రుడు కాబట్టి ఏదైనా చేయొచ్చు. అయితే ఏదైనా చేసి 90% నా కర్మానే చూస్తాడు. అదెందుకు నిన్ను తీసుకుపోయారంటే మళ్ళీ అందరిని తీసుకుపోవాలి కదా! ఎందుకు చూసేస్తాడు. ఇప్పుడు నాకు ఆ భయం వచ్చేసింది. ఆ భయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ భయంచి నా బయట రావాలనుకోండి.
ఓ భగవంతుడు చేస్తే నా కర్మాసు వస్తాడు, సంసారం తోచేస్తాడు. ఇప్పుడు ఆ సంసారం అనే ఒక భయం నుంచి బయట రావాలంటే అప్పుడు ఇక్కడ పోవాలా? ఆచార్య తిరిగిపోవాలి. ఆచార్య తిరిగిపోయమంటే అక్కడ ఏం చదివి స్వామి, అక్కడ ఏమవుద్ది? అక్కడ ఏమవుద్దంటే అతను స్వతంత్రుడు కాదు, పరతంత్రుడు. పరతంత్రుడు అంటే నన్ను ఇక్కడ పెట్టేదానికి అతనికి ఇష్టమే ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు? నన్ను తీసుకుపోయి భగవంతుడు తిరుగులో చేర్పించేద్దా ఆయనకి పని, వేరే ఏం చేయడు. అప్పుడు భగవంతుడు వదిలేసి ఇక్కడ రావాల్సిన పని ఏముండదు. భగవంతుడి దగ్గర ఏ విధమైన తప్పు లేదు. స్వాతంత్ర్యం అనే ఒక ఆ గుణం ఉండదు. అది నాకు నేను చేసిన తప్పు వల్ల అది ఏదైనా పని చేసద్దో అని భయం. ఆ భయం కూడా ఉండదు ఎక్కడ? ఆచార్య దగ్గర ధైర్యంగా రావడం. ఇది ఎవరు తార చెప్తుంది ఈ మాటని. ఈ మాటని తార చెప్తుంది. ఎందుకంటే ఏం చెప్తున్న భగవంతుడి దగ్గర వాడి దగ్గర సుగ్రీవుడు ఇద్దరు పడల. ఆ ప్రభు కొడతానే ఉంటాడు. సుగ్రీవుడిని పోయి దాచుకుంటాడు. ఋష్యముఖ పర్వతం అక్కడ పోయి దాచుకుంటాడు సుగ్రీవుడు. అక్కడ రానవద్దు వాలి వల్ల. అయితే ఇప్పుడు అదే శుక్రుడు వాలి దగ్గరకు వచ్చి, ఏ వాలి రా, నేను సిద్ధంగా ఉన్నా, రా రా అని పిలుస్తున్నాడు. జగడానికి రా అని పిలుస్తాడు. అప్పుడు తార చెప్తుంది, ఏదో ఇంత మాత్రం పిలుస్తున్నాడంటే ఏదో ఉండాలి. రాముణ్ణి వాడు పెట్టుకున్నాడు, పక్కన రాముడు ఉన్నాడు. వాడి నువ్వు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వాడి అంటే భగవత్ సంబంధం అతనికి ఉండాలి. ఇప్పుడు పక్కన రాముడు ఉండాలి కదా, అందువల్ల భగవత్ సంబంధం ఉండేది వల్ల అని చెప్పాడు. అప్పుడు ఇంకా వాడి కోపం వచ్చింది. అదేంటి అది, రమ్మని చెప్పు నా దగ్గర అని చెప్పి వాడు ఓను అరుస్తున్నాడు. అయితే అతనికి శక్తి ఉన్నది వాడికి. అయితే శక్తి ఉన్నా కూడా భగవత్ సంబంధం ఉండే శక్తికి వైభవం జాస్తి కదా. అందువల్ల ఎవరో వచ్చినారని చెప్పి ఇతను చేస్తున్నాడు కదా. అందువల్ల మనం ఏం చేసాం, అదే ప్రకారం మనకి భయపడ్డాం. ఓ ఈ ప్రకారం నాకు ఇది ఉండాలి అని చెప్పి భగవంతుడి దగ్గర వచ్చాము. అయితే నా కర్మాన్ని చూసి మనకు భయం వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి స్వామి? ఆచార్యుడి స్వాతంత్ర్యం చూస్తే నాకు భయం, అతను ఏం చేస్తాడని. అదే ఆచార్యుడు ఈశ్వరుడు తప్పగా చెప్పేసాం. ఈశ్వరుడు స్వాతంత్ర్యం చూస్తే నాకు భయం. ఆ భయాన్ని కోసం ఆచార్య దగ్గరికి వచ్చేసాను. ఆచార్య దగ్గర వచ్చిన తర్వాత అతను స్వాతంత్ర్యం ఉండదా లేదే, పరతంత్రం కదా. అందువల్ల ఇక్కడ మనవాళ్ళ మామూలు ఏం మాట చెప్పేది, గురువై అడైందక్కాల్, గురువై అడైందక్కాల్ అని చెప్పాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాం. அதாவது குருவை அடைந்தார். அஜ்ஞான நிவர்த்தகனாய் ஆச்சார பிரவர்த்தகனாய் இருக்கிற ஆச்சாரியனை உபாயு உபேவ பாவேன தமேவ சரணம் ரஜேதி என்கிறபடியே தனக்கு பிராப்தியனாகவும் பிராபகனாகவும் அத்வதித்து ஆசிரியித்தார், அடைந்தக்கால். கெடுமரக்கலம் கரை சேர்ந்தார் போலே அஞ்சினான் புகழிடம் ஆன ஆச்சாரிய அபிமானத்தை அவன் பிரசாதத்தால பிராபிக்க பெற்றால் தங்களுக்காக சரணவரணம் பண்ணி ரட்சிக்குமவனை தாங்கள் சரணமாக அடைந்தக்கால், குருவை அடைந்தக்கால். குருவே பரபிரம்ம என்றும் பீதகவாடை பிரானால் பிரமகுருவாகி வந்து என்றும் சொல்கிறபடியே గురుతరణాన గురువై ఆశ్రయిత్తాల్. ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు గురువై అడైందక్కాల్ అని చెప్పేది కదా. ఇప్పుడు జాగ్రత్తగా చెప్తారు వ్యాఖ్యాత, చాలా జాగ్రత్తగా చెప్తారు. ఎందుకంటే నామ గురువై ఆశ్రయిత్తాల్ అని ఒక వస్తుంది. గురువు ఉంటేది ఆచార్యుడు. అడైందక్క అంటే మనం పోయి ఆశ్రయించాలా అని ఒక శబ్దం అక్కడ ఉండాలి. కొంచెం చాలా సూక్ష్మమైన అర్థం, బాగా గుర్తుగా వినాలి మీరు. గురువై అడైందక్కాలని ఒక శబ్దం ఏంటంటే దీంట్లో మనం పోయి ఆచార్యుని ఆశ్రయించాలని చెప్పి ఆ శబ్దం ఇక్కడ ఉండదు. అది కరెక్ట్ కాదు. గురువై అడైందక్క అంటే అది కాదు. అది ఏంటంటే శ్రీవచనముషుల్లో స్వీకారం ఉండదు. స్వగత స్వీకారం పరగత స్వీకారం రెండు ఉండదు. స్వగత స్వీకారం పరగత స్వీకారం. స్వగత స్వీకారం అంటే నేను పోయి పట్టుకునే పట్టు. పరగత స్వీకారం అంటే అతను వచ్చి నేను తీసుకుపోయేది. ఇది రెండు ఉండదు. దీంట్లో శ్రీవచనములో స్వగత స్వీకారం సరికాదు, పరగత స్వీకారమే కరెక్టు అని చెప్పి శ్రీవచనములో చెప్పిండాలి. అయితే ఇక గురువై అడైందక్కాలనే ఒక శబ్దం ఏం చెప్తుందంటే స్వగత స్వీకారం చెప్పినట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే మనం ఆచార్యుడి దగ్గరికి పోవాలి. స్వామి ఆయన నాకు అన్ని చేస్తాడు, నేను ఏందా ప్రయత్నం చేసి ఆయన దగ్గర పోయి నేను ఆయన్ని మోక్షం అడగాల, అప్పుడు ఆయన ఇస్తాడు. ఆ ప్రకారం ఇక్కడ శబ్దం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే అది అర్థం కాదు.
అయితే ఆ శబ్దాన్ని పైతోట చూస్తే ఆ ప్రకారం అద్ద గురువే అడైంద కాల్, నువ్వు పోయి నువ్వు పోయి ఆ ఆచార్య తిరుగు పట్టుకున్నారంటే అని ఒక శబ్దానికి ధ్వని ఇచ్చినట్టు ఆ ప్రకారం వస్తుంది. అటైతే స్వగత స్వీకారం వస్తుంది. అది కరెక్ట్ కాదే అని చెప్పి అది పరగత స్వీకారంగా కరెక్ట్. అప్పుడు శ్రీవచనములో దీంట్లో చెప్పినట్టు ఇక్కడ చెప్పాలా, లేకపోతే శ్రీవచనముని విరుద్ధంగా పోను కదా. అందువల్ల దీన్ని సరిగా అర్థం చేసుకోవాలని చెప్పి మనవాళ్ళు మనం చెప్తాను. ఎట్లంటే ఆచార్య అభిమానం, అట్లా ఆచార్య అభిమానం అప్పుడంటే ఆయన అభిమానం వల్లగా మనం ఆయన తిరువిడి పట్టుకుంటాం. ఆయన అభిమానం వల్లగా ఆయన తిరువిడి పట్టుకున్నాం. అయితే ఇది దుర్లభం. దుర్లభం అంటేనే ఆచార్య అభిమానంతో మనం పొందాలా. అయితే ఆయన ప్రసాదం వల్ల మనం పొందాలి. ఆయన అనుగ్రహం వల్లదా ఆచార్య అభిమానం మనకు దొరుకుతుంది. కానీ నా ప్రయత్నం వల్ల ఆచార్య నేను తిరువిడి పట్టుకుంటాను, నా ప్రయత్నం వల్ల నా ఆచార్యని అన్ని చేస్తానని చెప్తుంది లేదు. ఆయన అనుగ్రహం, అప్పుడు ఆయన ప్రసాదం. అప్పుడంటే మనకు ఏం సందేహం ఉందే, సరే స్వామి అప్పుడు నేను ఆచార్య దగ్గర భక్తుడుగానే ఉండాల్సిన పని లేదా? అతని దగ్గర నా దగ్గరికి రావాలా? బాగా తెలుసుకోండి. ఈ తావడం మీకు చాలా సూక్ష్మమైన అర్థం. అర్థంగా నా దగ్గరికి రావాలా? అప్పుడు నేను పోవాల్సిన పని లేదు. అప్పుడు నేను పోవాల్సిన పని లేదంటే అప్పుడు నేను భక్తి చేయాల్సిన పని లేదే. అప్పుడు నేను భక్తితో ఉండాల్సిన పని లేదు కదా. ఉండాలనా? అప్పుడు నీ ప్రతిభక్తి చేయాలన్నా వద్దా? బాగుంది. ప్రతిభక్తి చేయాలన్నా వద్దా? చెయ్యాలంటే చెప్పండి, చేయాలంటే చేస్తాను, చేయొద్దంటే చేయలేదు. మీరు ఇప్పుడు ఏం చెప్పారు? అతను అనుగ్రహం, ఆచార్యుడు అనుగ్రహం వల్లదా నువ్వు ఆచార్య తిరువుడి పట్టుకుంటావు, నీది ప్రయత్నం ఏమి లేదు అని చెప్పేసి. అప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఉంటాను, అట్లా కూర్చొంటాను. అతడు ఈజీ వస్తాడు, రండి 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 నా అనుగ్రహంగా నీకు కావాలా అందువల్ల అని చెప్తారా? అట్టంతా చేసేట్టుగా తెలవలేదు కదా స్వామి. అయితే మీరు చెప్పటం చూస్తే అట్టే కదా ఉండదు, ఆ ప్రకారం కదా ఉండదు. ఆచార్య అనుగ్రహం అంటే ఏంటి? ఆచార్య అనుగ్రహం అప్పుడంటే మనం అతని దగ్గర ప్రతిభక్తితో ఉండాలంటే ఉండడం కాదే. సరే స్వామి. రెండోది ఇంకో కొన్ని మందికి చాలా వేరే విధంగా ఆలోచిస్తారు. ఆచార్యుడికి ఎన్నో శిష్యాలు ఉంటారు స్వామి, ఎంతనో శిష్యాలు ఉంటారు. ఒక 2000 మంది శిష్యాలు అనుకోండి, సరే 1000 మందిని పెట్టుకోండి. 1000 మంది శిష్యాలు అనుకోండి. అప్పుడు 1000 మంది శిష్యాలు ఉంటే అతను 1000 మందిని ఒకే టైంలో చూడడం మధ్య ఏదో ఆయన తిరుమలకి లేదో విశేషాలు దానికి భయ్యాను 1000 మందిని చూస్తూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు, ఆ ప్రకారం చూస్తూ ఉంటారు కదా. అప్పుడు ఆయన దగ్గర ఆ ప్రతిభక్తి మనం చూపిస్తే కూడా ఆయన మళ్ళీ చూపించేను ఆయన తెలుస్తుందా? తెలుస్తుందా? సర్వదేశం ఏం లేదు. ఒక్క విషయం చెప్తాను. తిరుపతి బ్రహ్మోత్సవం, తిరుమల బ్రహ్మోత్సవం, తిరుమల బ్రహ్మోత్సవం మనం పోయి చేయించాము. ఎంత జనాలు, 1000 జనాలు ఆ మాడవీధిలో, 1000 జనాలు. రెండవ ఏం చేస్తున్నారు పరివాళ్ళు శ్రీనివాసుడు, నేను చేయిస్తాను. ఎక్కడో ఒక్కొక్కసారి అది నాకు సరిగా కనిపిలా. నాకు ముందు ఒక హైట్ గా నిలబడ్డాడు, కొంచెం జరిగాయి ఇట్ట చూస్తున్నాను. ఇప్పుడు ఆయన నన్ను చూడన వద్దా? ఎలా స్వామి చూస్తాడో నేను అతను చూస్తాను. ఏం లేదు, ఏదో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మన ఈదికి వచ్చారనుకోండి, చాలా జనాలు వచ్చేస్తారు. అప్పుడు అందరూ అతను చూస్తాడా? చూడను చూసినాడు గుర్తుపెట్టడం కాదు. అదే ప్రకారం ఆచార్యుడి దగ్గర నాకు పోయి అంటే 1000 మంది ఉంటారు స్వామి, ఆయన గుర్తుపెడతాడా? ఓ ఇతను ఇది అని చెప్పి పిలుస్తాడా? ఇతను గుర్తుపెట్టాడు కదా. ఏలాగా? నేను ఉత్సవాలకు పోయానంటే గరుడవాహనంలో పెరుమాళ్ళు ఏం చేస్తా ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచో కొంచెం చూస్తున్నాను, దగ్గరికి పోలా. అప్పుడు నన్ను కనిపిస్తాదంటే కనిపిస్తుంది. అది ఎట్లా స్వామి? ఇప్పుడు నేను మధ్యలో నిలబడి ఉంటాను, ముందు ఒక 1000 మంది ఉండారు అనుకోండి. అప్పుడు 1000 మందిలో అందరినీ నేను ప్రతి ఒక్కరిని ఇవాళ చెప్పను అవుతుంటే ఉండింది 10 నిమిషాలే. చెప్పను కాదు, అందరిని చూడను కాదే. అదే విధంగా భగవంతుడు అందరిని చూస్తాడంటే చూడడం కాదంటే, ఇప్పుడు మన జ్ఞానం పెట్టుకొని మన ప్రయత్నం పెట్టుకొని ఈ ప్రకారం చెప్తున్నాను. మన జ్ఞానం పెట్టుకొని మన ప్రయత్నం పెట్టుకొని చూడడం కాదని చెప్తున్నాను. మన జ్ఞానం కాదు భగవంతుడికి సమస్త కళ్యాణముగాత్మక అఖిలే ప్రత్యనీకని చెప్తే శాస్త్రం చెప్తుంది. సర్వజ్ఞత్వం సర్వశక్తత్వం ఉంటుంది. అన్ని తెలుసుకునే ఒక భావం అనేది భగవంతుడు శ్రీమన్నారాయణకు ఉండదు. ప్రతి ఒక్కరు తెలిపిస్తారు.
అది అది ఉండేదాని వల్ల కొన్ని మంది దీపారాధన చూపిస్తారు. ఆయన స్వామి పక్కన ఉన్నట్టు చెప్పారు, అదేంటి ఆయన అక్కడ ఉన్నాడు, నువ్వు దీపారాధన చూసి నీకు కనిపిపోతుంది ఆయనకి అంటారు. కనిపిస్తుంది, మనం వేడుకుంటే కనిపిస్తుంది. సరే స్వామి నా ముఖమే ఆయనకి కనిపించలేదు, ఆయనే కనిపిస్తుంది, మనకు కనిపించదు. ఒక్క విషయం చెప్తాను, ఇది గుర్తు పెట్టుకుంటేదా కొన్ని మందిలో ఏంటినా ఆయన ముందు నిలబెడితేదానండి, ఆయన ముందు నిలబెడితే కదా ఆయన నన్ను చూస్తాడు. తప్పైన అభిప్రాయం. మనకి పోవాలనే అభిప్రాయం ఉండి అక్కడ పోయాము, ఏదో మనకు ముందు అందరూ నిలబడి ఉన్నారు, నిలబడి మన ముఖం ఆయన కనిపించలేదు. అట్లయితే మనం భగవంతుని సేవించడం కాదు వాస్తవం. అదే భగవంతుడు నన్ను చూస్తాడు. స్వామి నాకు ఆయన కనిపించలేదే స్వామి, నాకు ఆయన కనిపిస్తే కదా ఆయన నన్ను చూసేది. నీకు కనిపించాల్సిన మళ్ళీ లేదు, నీకుండే జ్ఞానం అంతే. ఆయనకి సర్వజ్ఞుడు సర్వశక్తుడు, ఆయనకి అంత జ్ఞానం ఉండాలి, ప్రతి ఒక్కటి కనిపిస్తుంది ఆయనకి. ఇతను ఏం చేస్తున్నా ఏంది, అక్కడ 1,00,000 జనాలు ఉన్నా కూడా అన్ని మందిని చూస్తాడు. అన్ని మంది ఇదా అక్కడి దిగడ నా సామర్థ్యం పేరు అతనికి. ఆ సామర్థ్యం అనేది ఆయన పూర్ణంగా ఉండాలి. అట్లా ఉండదు, ప్రతి ఒక్కటి చేస్తారు. ఈ ప్రకారం తెలుస్తుంది కదా. అందువల్ల అదే ప్రకారం ఇప్పుడు ఈ ప్రకారం ఆయన ఎందువల్ల మాట్లాడు, ఒక్కొక్కరు ఇదే కమలం ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు కదా. అంతర్యామి ఉండటమే దానికోసమే అతను ఏం తెలుసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు, ఏ ప్రకారం ఉంటాడు అన్ని తెలుసుకుంటాడు. సర్వస్య శాఖం శిష్టన్ని విట్టగా మంతస్ఫుతా ప్రాణం మనోహనంచ. ఒక్కొక్కరు హృదయ కమలంలో పూర్తిగా ఉంటాడు కదా, దానిగా ప్రత్యేకంగా చూస్తాడు. ఇతను ఇట్లా అంటే కొంతమంది దర్శనానికి ప్రత్యేక దర్శనం, అది కంటే అది విఐపి దర్శనం ఏదేదో వేసి ఉంటారు కదా, ఆ ప్రకారం ప్రత్యేకంగా కొంటున్నది ఉంటుంటారు కదా. అదే ప్రకారం ఆచార్యుడు చూస్తాడు. సరే స్వామి, ఇప్పుడు మీరు మొదట చెప్పింది మీరు ఒప్పుకుంటాను. ఏం చెప్పింది, భగవంతుడికి ఆ జ్ఞానం ఉండదు, సర్వజ్ఞుడు సర్వశక్తుడు. అందువల్ల నేను ఆచార్యుడు మనిషే కదా స్వామి, అతనికి ఎలా తెలుసుంటే ఇప్పటికైనా చూసాము, మనిషి కాదు. ఏం చూసే మాట, సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మధ్యమయింతను. ఆ శ్రీమన్నారాయణుడు ఆచార్యుడుగా అవతారం చేశాడు. ఇప్పుడు ఆచార్యుడుగా అవతారం చేసిన దానికి శ్రీమన్నారాయణ అవతారం ఏం తేడంటే, ఆచార్యుడుగా అవతారం చేసినప్పుడు స్వతంత్రం ఉండదు, స్వతంత్రుడు కాదు పరతంత్రుడు. అప్పుడు శ్రీమన్నారాయణ పరతంత్రుడు అవ్వచ్చా అంటే అవ్వచ్చు, ఆచార్యుడుగా అవతారం చేస్తే. అప్పుడు పరతంత్రుడు ఎవడికి, అతని ఆచార్యుడికి. ఇప్పుడు మన ఆచార్యుడు ఉన్నాడు, మన ఆచార్యుడు పరతంత్రుడు. అవును, పరతంత్రుడు అంటే ఎవరికి, అతనికి ఆచార్యుడు ఉంటాడు కదా, అతనికి పరతంత్రుడు. అప్పుడు ఇది స్వతంత్రుడు కాదా, స్వతంత్రుడే కాదు. శ్రీమన్నారాయణుడు ఒక్కటే స్వతంత్రుడు, నాకు ఎవరు స్వతంత్రుడు కాదు. స్వతంత్రుడు ఉన్నారంటే వాళ్ళ స్వరూపం తప్పు. అప్పుడు ఆచార్యుడు స్వతంత్రం ఉండకూడదా, ఉండకూడదు అంటే లేదే, ఉంటే కదా, లేదు కదా. అందువల్ల మనం ఏమనుకుంటాము, ఇదంతా ఆచార్యుడికి తెలుసు అంటే అన్ని తెలుసు, కంప్లీట్ గా తెలుసు, ప్రతి ఒక్కరు చూస్తారు. అందువల్ల ఎందుకంటే ఆ ప్రకారం చూస్తాడని మేము క్వశ్చన్ అడతాం కదా. స్వామి 1000 మందిలో శిష్యాలు ఉంటారు, నేను పోయి అక్కడ నిలబెడతాను, నిలబడితే నన్ను చూస్తాడా, నేను చూడండి. ఈ క్వశ్చనే తప్పు, ఈ క్వశ్చనే తప్పు. ఏమంటే మనం అక్కడ పోయిన తర్వాత మన మీద అభిమానం పెట్టుకొని మోక్షం ఇచ్చాడే, ఇంత అడిగితే ఇది న్యాయమైన క్వశ్చన్. అది అంటే మనం ఏమనుకుంటాము, అతనికి ఏం తెలవదని అనుకుంటాం, అన్ని తెలుసు. కాదే స్వామి, అట్టయితే అతను శ్రీమన్నారాయణ అనుకుంటారా? అవును, అతను మనిషిలాగానే అన్ని చేస్తున్నాడు అని ఆ ప్రకారం ఆయన చేసుకుంటాడు. ఎప్పుడు ఆ పరంపరలో వచ్చారు, ఇది మనకి పూర్ణమైన నమ్మకం ఒకటి ఉంటేగా ఇది ఫలించును. అతను మనిషి, నేనే మనిషి, నేనే మోక్షానికి పోవాలా, అతను మోక్షానికి పోవాలా, బాగా తెలుసుకోండి. నేనే మోక్షానికి పోవాలా, ఆచార్యుడు మాట్లాడు, అతను చెప్పేదే ఎంత పాపాలో నాకు తెలవాల. ఆచార్యుని ఆ మాటలు చెప్పనే కూడదు. అయినా కూడా మీకు అర్థం కావాలని చెప్పి ఆ మాట చెప్తున్నాను. అప్పుడు ఆచార్యుడు మనిషే, నేను మనిషి. ఆచార్యుడు మోక్షానికి పోవాలి, నేను మోక్షానికి పోవాలా, తేడా ఏముంటది? అట్ట తలగకూడదు.
భగవంతుడికి ఆయనకి ఇదే డీలింగ్ ఉంటుంది. మనకు తెలవదు. మనకు తెలవదు. భగవంతుడు డైరెక్ట్ గా ఆయన మాట్లాడతాడు, చేస్తాడు, ఏదో ఒక రూపంలో చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళ లోపల ఎన్ని ఉన్నాయని మనకు తెలియదు. మనకి వాళ్ళ మీద ఒక అభిమానం పెట్టుకొని వాళ్ళు మన మీద ఆ ఆచార్య అభిమానం మన మీద ఉండిందంటే భగవంతుడు చేస్తాడు. இதுதான் குருவை அடைந்தக்கால். గురువై అడైందత్తాడు. సరే స్వామి, భగవంతుడు ఆచార్యుడు మాట్లాడతాడా? ఆ మాటని అడగాల్సిన పని లేదు. వాళ్ళకి ఇద్దరికి డీలింగ్. అంటే భగవంతుడికి ఆచార్యుడికి డీలింగ్, మనకు కాదు. వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, ఏం చేసుకోవాలి వాళ్ళు ఇష్టం. అయితే దీనికి ఎట్లంటే ఈ కొన్ని మంది అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దొరకద్దా లేదా అని ఒక సందేహంలో ఉంటారు కదా. అన్నీ బాగానే రాశానండి అని చెప్పి దొరకద్దా లేదంటే అది సామాన్యం ఈ లోకంలోది. ఇది అట్లా కాదు. ఆచార్యుడు పట్టిన తర్వాత మనం మన బుద్ధిని పెట్టుకొని మన జ్ఞానాన్ని పెట్టుకొని అది ఎక్కడ ఈ లీలా విభూది ఇది ఇరుల్ తరుమా జ్ఞానం పేరు చీకటి. ఈ చీకటి లోకంలో మనం ఈ జ్ఞానాన్ని పెట్టుకొని అది ఎలా స్వామి దొరకద్ది, అది ఎలా స్వామి దొరకద్ది అంటే ఎందుకు దొరకు? భగవంతుడు ఒక క్షణంలో తడిచాడంటే ఏదైనా చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు. అయితే ఎట్లయినా చేస్తాడు, ఏదైనా చేస్తాడో ఒక నమ్మకం మనకు పరిపూర్ణంగా ఉండాలంటే ఎట్లా స్వామి ఉండేది? పూర్ణంగా నమ్మాలి. అధ్యాస్వామి ఎట్లా నమ్మేది? ఆచార్యుడే శ్రీమన్నారాయణ, వేరేం లేదు. ఆచార్యుడే శ్రీమన్నారాయణ. ఇదిగో వాక్యాలు, శాస్త్ర వాక్యాలు ఉంటది. శాస్త్రవాక్యం సాక్షాత్ నారాయణో దేవ అటు ఉన్నప్పుడు ఇదిదా ముఖ్యం. మన కర్మాధీనంగా ఉండే బుద్ధి పెట్టుకొని, మనకి బుద్ధి ఎట్లా ఉండేది? కర్మాధీనమైన బుద్ధి. మన వాళ్ళ కర్మానికి తగినట్టుగా వాళ్ళ బుద్ధి, అది మొదలు తెలుసుకోవాలి. నా కర్మానికి తగినట్టుగా నా జ్ఞానం. నీకు ఎట్లా స్వామి నీకు చాలా జ్ఞానం లేదంటే నా కర్మ దానికి అదే మరి మీ కర్మ తగినదే జ్ఞానం. దాన్ని పెట్టుకుంటే మనం ఆలోచిస్తాము. ఇప్పుడు కొన్ని మందిలో ఓహో అని ఆలోచిస్తారు కదా. ఎట్లా ఆలోచిస్తారు? వాళ్ళ కర్మ తగినట్టే ఉంటుంది. వాళ్ళ మనిషే, వీళ్ళు మనుషులే. అదేంటంటే ఇద్దరు మనుషులే కదా. వాళ్ళకి మాత్రం అంత ఎందుకు ఎంత స్పెషల్ గా చేస్తున్నారంటే వాళ్ళకున్న బుద్ధి. అందువల్ల మన కర్మాన్ని పెట్టుకొని మనం ఈ ప్రకారం బుద్ధి పెట్టుకొని ఆలోచిస్తాము. కానీ అదంతా దాటి నిత్యము శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణ ఈ ప్రకారం చూస్తున్నారు కదా. అందువల్ల భగవంతుడు ఆచారాన్ని ఆ ప్రకారంగా చూస్తున్నాడు. ప్రతి ఒక్క ఆచారాన్ని ఆ ప్రకారం చూస్తున్నాడు. చూసిన వల్ల అందువల్ల మనకి సందేహాలు అక్కర్లేదు. ఆచారుడు నిర్హేతుకమైన విషయీకారం అంటారు. నిర్హేతుక విషయీకారం అంటే ఆచార్య ప్రసాదం లేదా ఆచార్య అభిమానం మనకు దొరకదు. అంటే అతని అనుగ్రహం వల్ల మనకు అతని మీద మనకు అభిమానం వస్తుంది. అటైతే నేను పోవాల్సిన పని లేదంటే పోవాలా. అయితే ఇది ఎట్లా తెలుసుకోవాలి తెలిసిన? మన అన్ని చెయ్యాలా? నేను చేసిన దాని వల్ల కాదు, అతని అనుగ్రహం వల్ల, ఆచార్య అనుగ్రహం వల్ల తెలుసుకోవాలి. చెయ్యాలంటే ఏం ప్రయత్నం స్వామి? ప్రయత్నం కాదు. ఆచార్య అనుగ్రహం దొరకాల, ఆచార్య అనుగ్రహం వల్ల తెలుస్తుంది, ఆచార్య అనుగ్రహం దొరుకుతుంది. అర్థమేంటి కూడా చెప్తాను. ఇప్పుడు కాలక్షేపం చెప్తున్నాను, మీరు వింటున్నారు. బాగుంటుంది స్వామి, చాలా బాగుంటుంది, బాగా చెప్పారు, బాగా చదివి బాగా చెప్పారు అని చెప్పి మీరు 4-5 ఒక మంచి మాట ఒక పొందేతుగా అట్లే చెప్పారు ఒకటి. వెంటనే నేను చెప్తాను, అదంతా లేదు స్వామి, ఆచార్య కటాక్షం, భగవద్ అనుగ్రహం, అందువల్ల నా వల్ల దిగార్చుకుంది, నాకేం లేదు. ఈ మాట నేను చెప్తాను. ఇది పైతోట చెప్తానన్నా, ఇది నిజమా? సామాన్యంగా చెప్తారు కదా, ఒక్కొక్కడు అడిగి అని చెప్తాను. బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా అర్థమైంది అంటారు. అవును. ఇప్పుడు మీరు అంతమాత్రం చదివారండి, అంతమాత్రం తెలుసుకున్నారండి, అంతమాత్రం ప్రయత్నం చేశారండి, అంతమాత్రం మీరు విద్యుత్గా ఉన్నారండి, అందువల్ల మీరు చెప్పారు అని చెప్తే కూడా ఏం చెప్తారు? లేదు స్వామి, నా ఆచారం అనుకోవడం, ఆచారం నాకు చూపించాడు, అతన్నే వచ్చి నాకు చెప్పినట్టుగా నాకుండా అని చెప్తాను. ఇది సామాన్యమైందే. అదేందండి మాటకి చెప్పారు, అది మాటకి చెప్పాను, మీరు చెప్పిన దానికి మాటకి చెప్పాను. అయితే మీరు చెప్పిందే నిజమే,
నేను నా ప్రయత్నం వల్లే చెప్పాను. అయితే అట్లా చెప్పకూడదని కొంతమంది చెప్తారు. అందువలన ఆచార్య కటాక్షం చెప్పానని చెప్తారా అంటే లేదు. నిజమే ఆచార్య కటాక్షం. మనం ఏం అనుకుంటామంటే ఆచార్య సమావేశం చేసుకొని వచ్చేస్తాం. ఒక విషయం చెప్తాను. సమావేశం చేసి వస్తున్న తర్వాత అతని దగ్గర అన్నీ మనం వినేది లేదు. తర్వాత బయట ఎన్నో కాలక్షేప అధికారులు ఉంటారు. వాళ్ళ దగ్గర మన విషయాలన్నీ వింటాం. ఆ తిరుమంత్రం గాని, ద్వయం గాని, చర్మశ్లోకం గాని, ప్రతి ఒక్క విషయాన్ని, సంప్రదాయ విషయాన్ని వాళ్ళ దగ్గర తెలుసుకుంటాము. ఆచార్యుడు అన్ని చెప్పను కాదు, టైం లేదు. అందువల్ల అతను చెప్పిన ఎన్ని విషయాలు సెపరేట్ చెప్పను కాదు. టైం లేదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఆచార్యుడు చెప్పి నేను తెలుసుకున్నానా? లేదు. ఇప్పుడు మీరే అనుకోండి. మీరే మాకు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పి నేను తెలుసుకున్నానంటే, నేను చెప్తే మీరు తెలుసుకున్నారు. అప్పుడు ఆచార్యుడు చెప్పలేదు కదా స్వామి. కొంచెం కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించి ఇది వినాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, తెలుసుకున్నారు. ఇప్పుడు ఆచార్యుడు చెప్పి మీరు తెలుసుకున్నారా? అడియని చెప్పి తెలుసుకున్నారా? అడియని చెప్తే మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాను? ఆచార్యుడు చెప్పలేదు కదా! ఈ మాట మీరు చెప్పొచ్చు కదా! ఏం స్వామి ఆచార్యుడు చెప్పిన దాని వల్ల నేను తెలుసుకున్నాను. ఇది లేదు. ఆచార్యుడు కాకుండా బయట ఒక కాలక్షేప అధికారి చెప్పారు. ఆ కాలక్షేప అధికారి చెప్పిన దాని వల్ల తెలుసుకున్నాను. ఆచార్యుడి దగ్గర సంభాషణ చేసుకున్నాను అంతే. ఆయనేం చెప్పలేదండి. బయట అక్కడక్కడక్కడ ఒక్కొక్క కాలక్షేప అధికారులు ఉంటారు. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్తాం కదా! ఇది నిజమే. అయితే ఎంత మాత్రం నిజం తెలుసు కదా! ఆచార్యుడు మీకు సంభాషణ చేస్తారు కదా! చేసినప్పుడే నీకొక అనుగ్రహం చేస్తాడు. సంప్రదాయ విషయాలన్నీ నీకు బాగా అన్ని పూర్తిగా తెలుసుకోవటం అని చెప్పి ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించిన వల్లదా ఆయన చెప్పే విషయాలు నీకు అర్థమవుతుంది. లేకపోతే ఏదో కథలు వినేట్టుగా ఆడించుకుంటా ఏదో 1:30 గంట చెప్పి ఆయన ఏదో చెప్పాడండి. ఏదో ఆయనకి తెలిసిందంతా చెప్పాడు. నేను విన్నాను. అట్లా ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పింది కూడా మీరు వింటున్నారంటే ఆచార్య కటాక్షం. అదే ప్రకారం నేను చెప్తున్నా అంటే, పూర్తిగా తెలుసుకున్నాను. బాగా చదివాను. ఎంతంత మాత్రం చదివానో అంత చదివాను. అందువల్ల చెప్తున్నాను. లేదు. ఆచార్య కటాక్షం. అప్పుడు వాళ్ళోడికి బుద్ధి ప్రకారం చదివేదనేది సంప్రదాయం లేదా స్వామి? అప్పుడు నాకు జ్ఞానం ఉంటది కదా! ఆ జ్ఞానం పెట్టుకొని నేను స్వయంగా సంపాదించుకుంటే ఒక జ్ఞానం అనేది లేదంటే ఉండాది. ఏం జ్ఞానం కదా! వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని తీసుకునేదా నా జ్ఞానం. నాకు స్వయంగా ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. పుట్టినప్పుడు పిల్లలకి ఏమీ చెప్పలేదనుకోండి. పిల్లలకి ఏదైనా తెలుసా? కొన్ని మందిలో అడవి మనుషులుంటారు చూడండి. వాళ్ళకి నోటి మాట కూడా రాదు. చూస్తా ఉంటాం కదా! ఎవరో ఒకరు చెప్పిస్తారు. తల్లిదండ్రులు లేదా ఎవరో బయటోళ్ళు ఎవరో చెప్పిస్తారు కదా! ఇదే పుట్టిన పిల్లల్ని మనం బడికే పంపించలేదు. స్కూలుకి పంపించలేదు. ఏం చేయలేదు. ఇంట్లోనే పెట్టుకున్నాను. ఏదైనా వస్తదా? ఏది రాదే. ఏం తెలవదండి. చదవలేదు, తెలవలేదు. అప్పుడు ఎవరో ఒకరు నేర్పిస్తున్నారు కదా! ఇప్పుడు వీళ్ళుగా రావాలి కదా! ఇప్పుడు అడియన్ ఇంత మాత్రం చెప్తానంటే, నేనుగా చదివి వచ్చానండి. ఆచార్య అనుగ్రహం. అతను చెప్పాడు తెలుసుకున్నాను. అందువల్ల దక్కింది. అందువల్ల చెప్తున్నా అడైందక్క. అప్పుడేమి ఆచార్యుడు అనుగ్రహం వల్లదా ఆచార్య తిరువడి పట్టుకుంటాం. ఇప్పుడు అడైందక్క శబ్దానికి మనం ప్రధానంగా చూస్తాము. మనం పోయి ఆయన తిరువడి పట్టుకోలేదు. ఆయన అనుగ్రహం వల్ల ఆయన తిరువడి నాకు దొరికింది. ఆ తిరువడి నాకు దొరికింది. అప్పుడు దీనిలో అప్పుడంటే ఈ ప్రకారం చేసిన కదా! అప్పుడు మన కోసం ఇదంతా లేదు చెప్పేసాడు. గురువై అడైందక్కాల్. గురువై అడైందక్క అంటే గురువైన గురురేవ పరం బ్రహ్మ. గురుధరణ, గురుధాన అంటే గురుధనాన అంటాడంటే గురువై అడైందక్క అంటే గురుదేవ పరమడం గురువే చాలా గొప్పైన స్థానం. అట్లాంటి గొప్పైన స్థానం. ఆ గొప్పైన గురు పరబ్రహ్మ. గురువే పరబ్రహ్మం తెలుసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి పీతకవాడై పిరానాడు పెరమ గురువాయి వందని చెప్తారు. ఇది పెరియాళ్వార్ తిరుమడి. అంటే ఈశ్వరుడిది శ్రీమన్నారాయణుడు. ఈశ్వరుడిగా ప్రథమ గురు. ఆ ప్రథమ గురు ఈశ్వరుని తెలుసుకొని దానికోసం ఏం చేస్తాను? గురురేవ పరబ్రహ్మ. ఆ గురువుగానే ఈశ్వరుడే గురువుగా వచ్చాడు.
మొదలు తెలుసుకున్నాం. ఈశ్వరుడే గురుగా వచ్చాడు. ఇది మొదట తెలుసుకున్నాం. గురురేవ పరం బ్రహ్మ అనే ఒక అర్థానికి. పీఠకవాడై పిరానారు పిరమ గురువాగి వందంటే రెండు పక్కలను దింపుకున్నాం. అటైతేనే దీంట్లో ఇంకోటి ఏంటి? ఈశ్వరుడు గురుగా వచ్చాడు. ఆ ఈశ్వరుడే ప్రథమ గురు. రెండు విధంగా చెప్పేశాడు. ఈశ్వరుడే ప్రథమ గురువు, ఇది ఒకటి. ఆ ఈశ్వరుడు గురుగా వచ్చాడు అని చెప్పే కదా. ఇద్దరు గ్రహితకవాడై పిరానార్ పిరమ గురువాగి వందెను ఒక శబ్దం. అదే ప్రకారం గురురేవ పరబ్రహ్మ అనేది ఒక శబ్దం. ఈ రెండు శబ్దాలు అంటే ఇట్లా చూస్తేను గురుదా శ్రీమన్నారాయణుడు, అట్లా చూస్తాను శ్రీమన్నారాయణుదా గురు అని దొరికింది కదా. అందువల్ల ఆచార్య తిరుడు మనకు దొరికింది. సరే సరే స్వామి, ఇప్పుడు ఆచార్య తిరుడు నాకు దొరికింది, ఆయన అనుగ్రహం వల్ల దొరికింది. అప్పుడే గురువై అడైందక్కాల్, అడైందక్కాల్ అనే శబ్దం ఆయన అనుగ్రహం వల్ల నాకు దొరికింది. దొరికింది వెంటనే ఏమైంది? నేనేమో అయిపోయినా, నేను యువరాజు అయిపోయాను. యువరాజు అంటే తెలుసా? రాజకుమారుడు కొడుకు. రాజు ఉంటారు కదా, రాజకుమారుడు అయిపోయాడు. రాజకుమారుడు అయిపోయాడు. ఎట్లా స్వామి, ఎట్లా అయిపోయాడు మీరు? ఆచార్య తిరుపతి సంబంధం అయింది. ఆచార్య తిరుపతి సంబంధం దొరికిన తర్వాత నువ్వు రాజకుమారుడు అయిపోయావు నువ్వు. ఎవరు స్వామి రాజు? రాజు ఎవరు? ఆచార్యుడు రాజు, నువ్వేమి రాజకుమారుడు అయింది. నీకు ఎట్లా వచ్చింది? రాజకుల మాఘాత్మ్యం. రాజకుల మాఘాత్మ్యం, ప్రపన్న కుల మాఘాత్మ్యం అని పేరు. రాజకుల మాఘాత్మ్యం చెప్తారు, ప్రపన్న కుల మాఘాత్మ్యం చెప్తారు. అప్పుడు ఆచార్య అభిమానంలో ఉన్నామంటే రాజకుల మాఘాత్మ్యం దొరుకుతుంది మనకి. అంటే మనం ఏమవుతాం? రాజు పుత్రుడిగా అయిపోతాం, రాజు కొడుకుగా అయిపోతాం. ఆ ప్రకారం అయిపోతాము. సరే స్వామి, ఈ ప్రకారం అయిపోయింది అనుకోండి, నేను రాజకుమారుడు, ఆచార్య సంబంధం అయిపోయింది, రాజకుమారుడు. కుమారుడు అయిపోయాను. ఏదో ఆ రాజ్యంలో బయట ఉండే ఒక రాజు యుద్ధం చేసి ఈ రాజుని జయించి రాజ్యం అంతా తీసుకునేసాడు. ఆ రాజును చంపేశాడు. ఆ రాజుకి భార్య ఉంటది కదా, ఆమెను చంపేశాడు. నేను మాత్రం ఏం చేసి తప్పించుకొని పోయాను. చిన్న పిల్లోడు. ఎవరో ఒకరు పెద్ద ఆయన ఒకరు తప్పించుకొని తీసుకుపోయి చిన్న పిల్లోడిని తీసుకుపోయాడు అడవికి తీసుకుపోయిన తర్వాత అక్కడ పోయి తీసుకుపోయిన తర్వాత అతనికి తెలవదు, రాజకుమారుడిని తెలవదు. అక్కడనే అతను పెరుగుతా ఉన్నాడు. ఏదో ఒక అడవిలో ఆడ పెరుగుతా ఉన్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చాడు, పురోహితుడిలాగా ఒక పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన వచ్చి ఈ పిల్లోడిని చూశాడు. రాజకుమారుడు ఇతను. అయితే ఈ రాజకుమారుడిని తెలవదు. ఈ పిల్లోడిని చూసిన తర్వాత కొన్ని మందికి నాటకాలలా ఉంటది, వెనకేదో పుట్టి మచ్చ ఉంటుంది. ఓ ఇలాంటి పుచ్చిమంట ఉంటుంది, వీళ్ళు కొడుకు, ఈ రాజు కొడుకు అని చెప్తారు కదా. ఆ ప్రకారం పుచ్చిమంట ఒకటి కనిపించింది. కనిపించిన తర్వాత ఓ ఇతను రాజు కొడుకైందే, ఇతను రాజకుమారుడైందే అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకేం చేస్తారు? ఆ క్షణమే ఆయన్ని ఎక్కడ పెద్ద స్థానము, ఆ స్థానంలో కూర్చోబెడతారు కదా, అద్దా రాజకూడ మాఘాత్మ్యం. ఆ స్థానంలో కూర్చోబెడతారు కదా. అప్పుడు ఇంతవరకు ఎట్లా ఉన్నాడు? నిన్నదాకా అడవిలో చుట్టా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆడు రాజు కుమారుడు అని చెప్పిన తర్వాత అందరికన్నా పెద్ద స్థానంలో పెట్టారు కదా. అదే ప్రకారం మనం ఆచారుడు సంబంధం లేకున్నప్పుడు ఎక్కడెక్కడో తిప్పేము, ఎక్కడెక్కడంతా పోకూడదు, ఏమేమి మాట చెప్పకూడదు, ఏదేది చూడకూడదు, అదంతా చూస్తా ఉన్నాము. అన్ని చేశాము. ఇప్పుడు ఆచార్య సంబంధం దొరికింది. ఆచార్య తిరువుడు పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ప్రపన్న కులానికి వచ్చేసాము. ప్రపన్న కులానికి అంటే ఏంది? రాజకుల మాఘాత్మ్యం. ఆ మాఘాత్మ్యం వచ్చిన తర్వాత నేను ఎవరు? రాజకుమారుడు అయిపోయాను. రాజకుమారుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు స్వామి? ఆ భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు అట్ట పోయాడు, ఆచార్య ప్రధానంగా వచ్చాడు. ఆచార్యుగా రాజు, ఆ రాజుకు నేను రాజకుమారుడు అయిపోయాను. అట్లాంటి మానిలథీ ஞானம் అనుష్ఠానమే నన్నాగవే ఉడయదాన గురువై అడైందక్కాల్ మానిలథీ. ఇప్పుడు అడైందక్కాలంటే న్యాయమే. సరే స్వామి, నేను ఆచార్య తిరువుని పట్టుకోవాలని చెప్పారు కదా, నేను పట్టుకునేది కదా, ఆయన అనుగ్రహం వల్ల పట్టుకోవాలని చెప్పారు కదా. అప్పుడు ఆయన అనుగ్రహం వల్లదా నేను పట్టుకున్నాను వాస్తవంగా.
అప్పుడు నాకు ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఈ ప్రకారం ఉంటే ఆచార అనుగ్రహం నీకు దొరకద్ది అని ఒకటి చెప్పారు. ఆచార అనుగ్రహంగా అంటే అందరికీ దొరకద్దా? ఈ ప్రకారం ఉండాలా. ఏం ప్రకారం ఉండాలా స్వామి అన్నారు. అతను న్యాయ వేదాంత విద్వాంగా ఉండాలి. శాస్త్రం మీద పూర్తిగా తెలిసి ఉండాలి. న్యాయ వేదాంతకు ఉండాలా. మీమాంస శిరోన్మణిగా ఉండాల. ఇదంతా తిరుపతిలో ఉండాలి. తిరుపతిలో యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీలో ఎంత బాగా ఆంధ్రదేశంలో ఎంత ఎక్కువ. ఇక్కడ ఈ ప్రకారం మీమాంస శిరోన్మణి న్యాయ వేదాంత విద్వాన్ ఇక్కడ ఈ తమిళ దేశంలో ఈ తమిళనాడులో ఉండేటోళ్ళు పెద్ద పెద్ద గొప్పగా చెప్పుకున్న వాళ్ళంతా తిరుపతిలో చదివిన వాళ్ళే. ఆ కాలమే, ఇప్పుడు కాదు. ఇక్కడ తక్కువనే. మన ఆంధ్రదేశంలో అది ఎక్కువ ఉంటుంది. ఆంధ్రదేశంలో భగవంతుడికి ఉండే వైభవం తమిళనాడు దేశంలో తక్కువనే. అయితే ఇక్కడ ఆళ్వారంతో అవతారం చేశారు. విషయాలన్నీ ఇక్కడే ఉండదు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ విషయాలని ఆంధ్రదేశంలో వదిలేస్తున్నారు. అందుకదా ఈ విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఈ కాలక్షేపం ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు ఆచార్యుడు తిరువడి నాకు కావాలా, అప్పుడు నాకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, నాకు యోగ్యత కావాలి కదా. ఆయన తిరుమల పెట్టుకోవాలంటే ఆ యోగ్యత నేను పెద్ద విద్యుత్తుగా ఉండాలా, న్యాయశిరోమణిగా ఉండాలా, లేదు ఏ ప్రకారం ఉండాలంటే ఏం లేదు, ఈ భూలోకంలో నువ్వు పుట్టే చాలంటారు. ఈ భూలోకంలో నువ్వు పుట్టే చాలంటారు. దానిగా ఏం చెప్తారు, మానిలథి ஞானம் அனுஷ்டானமிகை நன்னாகவே உடையனான குருவை அடைந்தக்கால் మానిలథి. మానిలథి అంటే ఏం చెప్తాను, ఈ లోకంలో నువ్వు ఉండవు కదా, అది ఒక్కటే యోగ్యత, ఏం లేదు. అట్లయితే కడల్ సూంద మన్నులగం వాడ, రోజు మనం చెప్తాం కదా, అడియార్గల్ వాడ అరంగనగర్ వాడ చెరగోబన్ దంతమినూలు వాడ కడల్ సూంద మన్నులగం వాడ రోజు మనం చెప్తాం కదా. అభ్యంతరమే లోకంలో ఉండేటోళ్ళు అందరూ బాగుండాలని, అందరికి ఆ యోగ్యత ఉండదు. అందరికి ఆ యోగ్యత ఉండదు అని ఒక శబ్దానిగా మానిలథి అని చెప్పాడు. మానిలథి ఇది ఇక్కడ ఉండదే ఏష వైష్ణవ సంశయగా. ఈ శాండిల్య సంహితైన ఒక సంహిత, శాండిల్య సంహితైన ఒక సంహిత. ఆ సంహితన పశుర్మనిచ్చ పక్షివాన్ ఏష వైష్ణవ సంశయగా. అది పశువుగా ఉండొచ్చు, పశువు అంటే ఆవు, పశువుగా ఉండొచ్చు, మనిషిగా ఉండొచ్చు, పక్షిగా ఉండొచ్చు, ఏదైనా ఉంటే అతను పరమ శ్రీవైష్ణవుడుగా ఉన్న ఆచార్యుడికి సంబంధం ఉండిందంటే అతను విష్ణులోకం అనే ఆ ధామమైన ఆ ఆచార అభిమానం వల్ల ఆ విష్ణులోకానికి పోతాడని ఈ వాక్యం చెప్తుంది. ఏంది శాండిల్య సంహిత అయిన పేరు. ఆ శాండిల్య సంహిత ఏం చెప్తుందంటే ఏం లేదు, పక్షిగా ఉండొచ్చు, మనిషిగా ఉండొచ్చు, పశువుగా ఉండొచ్చు, అతనికి ఆ ఆచార్య సంబంధం దొరికిందనుకోండి, దొరికిందంటే అతను విష్ణులోకానికి పోతానని చెప్పి చెప్తుంది. ఆ ఆచార్య అభిమానం ఉంటే, ఆ ఆచార అభిమానం ఉంటే చాలు. అప్పుడు ఆచార్య అభిమానంలో మనం ఉండాలంటే అటంటే ఏంటి సమయం. అయితే ఆచార్యం ఉంటే ఆచారం నా మీద అభిమానం పెట్టడా, ఆచార్యుడు నా మీద అభిమానం పెట్టడా అంటే అభిమానం పెట్టాలా. అయితే అభిమానం అంటే ఏం గది, అతను అభిమానం పెట్టడం చెప్పలే, బాగానే పెడతాడు. అయితే అభిమానం పెట్టాలంటే నువ్వు పోవాలి కదా, నువ్వు పోతే కదా అభిమానం పెట్టేదడిగి. నేను పోను, నేను ఇంట్లోనే ఉంటాను. అయితే మీరు పోతే మన ప్రయత్నం మీరు చెప్పారంటేనే అభిమానం కోసం మన ప్రయత్నం కాదు. నా ప్రయత్నం వల్ల ఆచార్యుడు నా మీద అభిమానం పెట్టాడు కాదు. ఆచార్యుడు మన మీద అభిమానం పెట్టాలంటే మనం ఆయన కనిపించాలి కదా. మనం ఎక్కడ ఆయన కనిపించకుండా ఎక్కడ ఉన్నాం, అభిమానం పెడతాడా, పెట్టడు. ఎట్లా పెడతాడు, కనిపిస్తే కదా, కనిపిస్తే అభిమానం పెడతాడు. అందువల్ల అభిమానం కనిపించినట్టు ఏం చేయాలా, ఆయన ఉండే తాగుతాను పోవాలి, ఆయన ఉండే తాగుపోయి చూడాలా. అయితే అభిమానం ఆయన పెట్టడం చెప్పలేదు, మంచి వస్తే తాగుతున్నా. అయితే భగవంతుడు దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, భగవద్ అభిమానం కావాలి కదా. భగవద్ అభిమానం చెప్పేసి తర్వాత ఆచార్య అభిమానం చెప్తాడు. భగవంతుడి అభిమానం కావాలి కదా. ఆయన ఏది ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏదైనా యోగ్యత ఏది చూడు, ఇద్దరిని చూస్తున్నాడు. ఇద్దరంటే రెండు చూస్తున్నాడు భగవంతుడు. ఆయన మీద అభిమానం పెట్టుకోవాలంటే రెండు కావచ్చు చూస్తాడు. ఒకటి పురుషకారం చూస్తాడు. పురుషకారం అంటే పిరాటి
ఇతని మీద అభిమానం పెట్టుండదని చూస్తాడు, పురుషకారం ఉండదని చూస్తాడు. రెండోది పురుషుడు చూస్తాడు. పురుషుడు అంటే ఎవరు? మనం చూద్దాం. అప్పుడు విరాట్ పురుషకారం కావాలా అది చూస్తాడు. విరాట్ పురుషకారం లేదంటే భగవంతుడు మనకి అనుగ్రహం చేపేయలేదు. సరే స్వామి, పురుషకారం లేదు అయితే పురుషకారం ఉంది స్వామి, విరాట్ చేసాడు, మనమే లేదనుకోండి. పురుషుడు లేదంటే మోక్షం ఎవరికి ఇస్తుడు? పురుషుడే మనం ఉండాలి కదా. పురుషుడు అనే శబ్దానికి అటైతే మగోళ్ళే ఆడోళ్ళు కదా స్వామి అంటే అట్లా కదా. పురుషుడు అనే శబ్దానికి ఇక్కడ ఆత్మ అని అర్థం. శరీరాన్ని పెట్టి మొగది ఆడది పెట్టుకుంటాం. శరీరాన్ని పెట్టుకొని నేను మగోడు, శరీరాన్ని పెట్టి మేము ఎవరోడు చీర కట్టుకుంటారో వాళ్ళు ఆడవాళ్ళు శరీరాన్ని పెట్టి. అదే ఆత్మను చూస్తే ఏమవుతుంది? అన్ని ఆత్మలు పురుషుడు చెప్తుంది. అందువల్ల అప్పుడు అతని పురుషుడు ఎదుర్కొని ఉండాలి కదా. అప్పుడు పురుషుడు ఉండాలంటే అతనికి దాన్ని మోక్షం ఇచ్చాడు. పురుషుడి ప్రార్థన పెట్టుకోవాలి కదా, నాకు మోక్షమే ప్రార్థన పెట్టుకోవాలి కదా. అప్పుడు ఒక జీవాత్మ రాలేదంటే ఎవరికి మోక్షం ఇచ్చాడు? అప్పుడు ఎవరికి మోక్షం ఇచ్చాడు? స్వామి మోక్షమే దొరకలేదంటే నువ్వు పోతే కదా, ఆచార్య దగ్గర పోతే కదా, ఆచార్య దగ్గర పోతే కదా మోక్షం దొరకలేదంటే ఎట్లా దొరుకుతుంది? పోలేదు. సరే స్వామి, అతను పోయేట్టుగా లేదు, నేను ఎందుకు పోవాను? నేను పోయేట్టుగా అంటే ఎందుకు పోవాలని కొంతమంది అడుగుతారు. ఎవరెవరో వస్తాను, శ్రీ వైష్ణవం ఎవరెవరో యాత్ర వస్తా ఉంటారు కదా. యాత్ర వస్తా ఉంటే వాళ్ళ స్వామి నా పక్కిళ్ళు తాగిన బాగా వెళ్తే అభిమానం ఉండదు, ఇతను మోక్షం పోతాడా అని అడుగుతారు. కొంతమంది చాలా మంది అడుగుతారు కదా, ఇతనికి మోక్షం దొరకదు స్వామి, మోక్షం పోతాడంటే మొదట అతనికి మోక్షం పోవాలనే అభిప్రాయం ఉండాలని. ఆ మోక్షం పోవాలనే అభిప్రాయం లేకుండా ఉండేటోనికి భగవంతుడు ఎందుకోసం మోక్షం ఇస్తాడు? మోక్షమే ఇవ్వడే. అదే ప్రకారం నేను ఆచార్య దగ్గర పోవాలనే అభిప్రాయం ఉంటే కదా ఆచార అభిమానం నాకు దొరకద్ది. ఆచార్య దగ్గర పోవాలనే అభిప్రాయమే నాకు లేదంటే అభిమానం ఎలా దొరకద్ది? ఇదా గురువై అడైందక్కాల్ మానిరచ్చి. అటైతేనే నాకు అభిమానం ఉండాల. అప్పుడు కొంతమంది అడుగుతారు, ఈ సనాతన ధర్మం మన సంప్రదాయం అది ప్రధానంగా ఏదో చెబుతారు, హిందూ ధర్మం, హిందూ ధర్మం అంటారు. హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు. ఈ సనాతన ధర్మం ఉన్నటువంటి మోక్షానికి పోతారా అంటుంది. అంటే మోక్షానికి పోతారంటే ఎట్లా పోతారు? వాళ్ళకి పోవాలని అభిప్రాయం ఉండాలి. ఇదన్నా పర్వాలేదు, సనాతన ధర్మంలో ఉండేటోడు మిగతా మతంలో ఉంటారు కదా. మిగతా మతం ఏదోదో మతాలతో ఉండాలి కదా, చాలా మతాలు ఉండాలి. ఆ మతాలు ఉండేటప్పుడు మోక్షానికి పోతారా స్వామి అంటే మొదల్లో మోక్షానికి పోవాలని అతనికి అభిప్రాయం ఉండాలి. ఆయనకి అభిప్రాయం లేదనుకోండి, ఆయనకే అభిప్రాయం లేదంటే ఎట్లా మోక్షం ఇస్తాడు? ఇప్పుడు మనం శరణాగతి చేస్తాం కదా, అది ఏం తెలుసు అర్థం మీకు అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. అది ఏం అర్థం అంటే నువ్వు మోక్షం ఇస్తే నేను పోయేదానికి సిద్ధంగా ఉండానే ఒకే ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ దా. అది శరణాగతి రిజర్వేషన్ కాదు. అప్పుడే నేను మోక్షం ఇస్తే నేను పోయేదానికి సిద్ధంగా ఉంటాను, దానికి ఉండే యోగ్యత నా దగ్గర ఉండాలి. అదిదా ఆ యోగ్యత వాళ్ళకి ఉండాలి కదా, ఉంటే కదా ఇస్తాడు. అతను వేరే మతం, వేరేదో మతం, ఆ మతం ఉండాలండి ఇతను మోక్షకు పోవాలంటే ఎట్లా పోతారంటే మొదలు అతనికి మోక్షం పోవాలని అభిప్రాయం ఉండాలి కదా. ఉండకపోతే ఎందుకోసం ఇవ్వాల్సిన మళ్ళీ ఒకడు వచ్చాడు అప్పిస్తున్నాడు, కానీ ఇతను అప్పిస్తాడు, ఇతను అడగనే లేదు, ఎందుకోసం ఇస్తాడు? అడిగితే కదా అప్పిచ్చేదానికి, అడగకుండానే అప్పిస్తాడు, ఇవ్వడు. అదే ప్రకారం మోక్షానికి మొదల్లో వాళ్ళు వేరే మతస్థులు శ్రీ వైకుంఠాన్ని ఒప్పుకోలేదు, ఆళ్వార్లు ఒప్పుకోలేదు, శ్రీమన్నారాయణ ఒప్పుకోలేదు. ఎందుకోసం మోక్షం ఇస్తాడు? ఇవ్వాల్సిన మళ్ళీ కదా. అది ఒప్పుకొని దాని తర్వాత ఇవ్వు అని ప్రార్థన పెట్టుకుంటే కదా. ఆ ప్రార్థన లేదంటే ఎందుకోసం ఇస్తాడు? అదే ప్రకారం మన ఆచార్య దగ్గర పోయిన తర్వాత ఆయన మన మీద అభిమానం చూపిస్తాడు. నేను బాగోలేదండి ఇట్లనే కూర్చొని ఉంటారంటే అతను రావాలి కదా, అతను అభిమానం కదా. అదిదా గురువై అడైంది దక్కాలి అభిమానం. ఆయన అభిమానం మన మీద పొందేదానికి మనం కాసుకొని ఉండాలి. ఏటకలంగల్ ఎదిర్పొంగి మీదలిప్ప ఆళ్వారు ఆండాలు పాసలు ఉన్నాయి కదా, గోదానాచ్యం.
ఏకకాలంలో ఎదురుబొంగి మెరుగ ఆ ప్రకారం అది పూర్తిగా మన మీద వచ్చేదానికి పూర్తిగా మనం కాసుకొని ఉండాలి. అభిమానం దొరకాలి కదా. అప్పుడు ఆచార్య అభిమానం దొరికేదానికి ఈ పృథివిలో ఉండాలే. అదా మానిలత్తి. ఈ మానిలత్తి అంటే ఈ లోకంలో మీరున్న మానిలంటే ఈ లోకం. ఈ లోకంలో పూర్తిగా ఉండాలే. పూర్తిగా ఉండాలే. ఇప్పుడు నేను వ్యాఖ్యానం చదువుతాను. குறை அடைந்தக்கால் பீதகவாட செய்யப்பதியாய் அவன் சொப்பிராப்திய பண்ணி கொடுக்கும் அடைந்தக்கால் மாநிலத்தீர் என்க அடைந்தக்கால் மாநிலத்தீர் என்கிறபடியே ஏஷ வைஷ்ணவ சம்சயகா என்கிறபடியே அவனுடைய அபிமானத்திலே அந்தர்பாவத்தை உடையரான கால் மாநிலத்தீர் மகா பிரித்திவில் உள்ளவர்களே ஞானத்தாதமக்கம் வானத்தவர்க்கம் பெருமான் என்கிறபடியே அவனோடு உண்டான அவர்ஜனீய சம்பந்தம் உடையவர்கள் ஆகையாலே உங்களை விடமாற்றுகிறேன் ஞானத்தார் மந்த புத்தியும் என்கிறே அவர் அருளை செய்து இப்படி பிரதிபக்தியிலும் அதிசுலபமான உபாயத்தையே நாம் உங்களுக்கு விதிக்கிறது. ஆனால் நீர் சொன்னபடி அடைந்தக்காலாவது என்னென்னில் தேனார்கமல திருமாமகள் குழனாகின்ற வைகுந்தந்தரம் தேனார்கமல திருமாகுழனன் குருவாகையாலே தது ஆசிரியத்துக்கு தேனைவதே பிரஜாஸ்சந்தி தத்விஷ்ணோ பரமம்பதம் என்கிறபடியே அந்த திருமாமகள் குழனான శ్రీవైకుంఠం ఎన్గిరార్. గురువై అడైందక్క అంటే అప్పుడు నువ్వు ఆచార్యుడి దగ్గరికి పోవాలి. నువ్వు కనిపినేలేదు ఆచార్యుడి దగ్గర ఎట్లా అభిమానం పోతాడో అభిమానం రావాలా. సరే, ఇప్పుడు అభిమానం పని ఏం చెయ్యి. ఎవరికి స్వామి రావాలా? ఏమైనా యోగ్యత కావాలంటే నీ లోకంలో పుట్టిందే యోగ్యత. నీ మనిషిగా పుట్టేవి కదా, అదే చాలు, వేరే అక్కర్లేదు. அதுதான் மாநிலத்தை சப்தம் చెప్తారు. దీనికి ఆళ్వార్ పాసరం 4వ తిరువాండి 4వ పత్తు 5వ తిరువాండి 8వ పాసరం நமக்கும் பூவின் மிசை நங்கைக்கும் என்பன் ஞானத்தா தமக்கும் வானத்தமக்கும் பெருமானை தந்தாமரை சுமக்கும் பாத பெருமானை சொல்மார்கள் சொல்லுமாறு அமைக்க வல்லேற்கு ఇడియావర్ నిగర్ అగల్వానతేనే. ఆశ్చర్యమైన పాసం. దీంట్లో ఏం చెప్తున్నా, భగవంతుడు ఎప్పుడు ఎట్లా ఉంటాడు? ఈ లోకంలో ఉండేవాళ్ళు అందరికి కామన్ గా ఉంటాడు. అందరూ నా దగ్గర రావాలనుకుంటాడు. అందరికి మంచి జరగాలి. ఈశ్వరస్య సౌగార్థం, అందరికి మంచి జరగాలి అనుకుంటాడు. అయితే ఆయన సంకల్పం చేస్తాడా కానీ ఆ సంకల్పంలో ఆ సంకల్పం పూర్తి అయ్యేది అనేది మన దగ్గర ఉండదు. మన కర్మాన్ని పెట్టుకొని పూర్తి కాకుండా మనం చేసుకుంటాం. అయినా కూడా అందరు బాగుండాలి అనుకుంటారు కదా. దాంట్లో మొదలు ఏంచిన ஞானத்தாதமக்கம் வானத்தமக்கம் பெருமான் అంటారు. అటైతే వానత్తవరు ఉంటారు, నిత్యశూలిகள் ముక్తాత్మ. అప్పుంటే వాళ్ళకి శ్రీమన్నారాయణ స్వామి. అదే ప్రకారం మనకి శ్రీమన్నారాయణ స్వామి. మనకనే శబ్దంలో జ్ఞానత్తార్ అంటే ఈ లోకంలో ఉంది. జ్ఞానం అంటే ఈ లోకం. జ్ఞానం కాదు, జ్ఞానం వేరు, జ్ఞానం వేరు. లకారం లకారం నకారం. నకారం వస్తే జ్ఞానం అనుకుంటే బుద్ధి. అదే లకారం అంటే జ్ఞానం అటైతే లోకాన్ని చెప్తుంది. జ్ఞానం బుద్ధిని చెప్తుంది. ఒకే శబ్దమే. ఇదే ద్రావిడ భాషలో ఉండే ఒక విషయం. అయినా కూడా ఇప్పుడు ఇక్కడ ఆళ్వార్పణ జ్ఞానం లకారం చెప్పాడు. లకారం వచ్చినప్పుడు ఈ లోకంలో చెప్తున్నాడు. ఈ లోకంలో చెప్పేటప్పుడు ఈ లోకంలో ఉండేటోళ్ళకి స్వామి శ్రీమన్నారాయణుడు. అదే ప్రకారం వానత్తవరని చెప్పే నిత్యసూరిகள் ఉండే ఊళ్ళో ఆనికి స్వామి శ్రీమన్నారాయణుడే చెప్పాడు. ఇప్పుడు ఇది ఎందుకు స్వామి చెప్పారంటే, ఈ శబ్దంలో ఈ పాసనంలో మొదట మనల్ని తీశాడు. జ్ఞానత్తాతమక్కం వానత్తమక్కం పెరుమాళ్ అని చెప్పాడు. అట్టయితే మనకి భగవంతుడికి సంబంధం ఉండాలి. అదే నిత్యసూరుడికి భగవంతుడికి సంబంధం ఉండాలి. ఈ సంబంధం ఏంటిది? ఉందన్నోడు ఉరవేలు నమక్కి ఒడిక్క వడియాదని గోదాదేవి చెప్పింది. ఆ ప్రకారం సంబంధం. ఆ సంబంధం ఎప్పుడన్నా పోనే పోదు. ఆ సంబంధం శాశ్వతంగా ఉంటుంది. అయితే దీంట్లో ఎట్లంటే మన సంబంధం అనేది పోద్ది అంటే పోదు. అయితే దీన్ని చెప్పినప్పుడు మొదట మనకుదా సంబంధం మొదట చెప్పాడు. దాని తర్వాత వాళ్ళ సంబంధం చెప్పాడు. ఎవరు? నిత్యసూరుడి సంబంధం. జ్ఞానత్తాతమక్కం వానత్తమక్కం పెరుమాన్. మొదట మన సంబంధం చెప్పాడు. ఎప్పుడైనా కానీ పిల్లలకి ఏదైనా ఒకటి తల్లి ఇవ్వాలనుకోండి, మంచిది ఏదో తినేది ఏదో వస్తువు అంటే, ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకటి. ఒక పిల్లలకి చేతులు కాళ్ళు సరిగా లేక, బుర్ర సరిగా పనిచేయలే,
ఏదో అన్ని తల్లి వాళ్ళ తల్లి కాసుకుంటూ చెప్పండి. ఆ పిల్లకి దా మొదట ఇస్తారు. తల్లి మొదట ఆ పిల్లడికి ఇస్తుంది. తర్వాత సంపాదించిచ్చేదేమో ఈ పిల్లోడు. ఈ పిల్లోడికి మొదట ఇవ్వరు. దానికి ఏం తెలవదు. పాపం ఆ పిల్లడు ఏం చేస్తారు? ఏం దేని తెలవదు. ఇస్తే తీసుకుంటాడు. అంతేగాని వేరేం తెలవదా? దానికి మొదలు ఇస్తారు. అయితే బాగా సంపాదించి, బాగా జ్ఞానం ఉండి, పూర్తిగా అన్ని చేసే పిల్లోడు ఉంటాడు. తర్వాత రెండోది ఇస్తారు. అదే ప్రకారం మనం ఈ లోకంలో ఉండేటోడికి ఏమిటే మనం ఏంది? ఏం తెలియని పిల్లలు మనం. ఏం తెలియని పిల్లలు మనం. తల్లి ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ తల్లి ఏం చేస్తారు? మొదట మనకి పెడతాడు. మొదట మనకి పెడతాడు. అందువలన మొదట మనకి పెడతాడనే శబ్దాన్ని చెప్పేదని కోసందా ఆళ్వార్ జ్ఞానత్తవర్గం జ్ఞానత్తార్థమక్కం వానత్తవర్గం పెరుమాన్. అప్పుడు మొదట మనకిస్తారు కదా. అయితే భగవంతుడు ఇద్దరికి కామనే. ఇద్దరికి ఆయన పూర్తిగానే ఉంటాడు. అయినా కూడా మొదట చూసేది మనల్నే. అప్పుడు మొదట చూసేది మనదంటే మనకి ఇంద్రియాలు, కళ్ళు, కాళ్ళు, చేతులు ఇదంతా ఉంటుందంటే లేదా. ఆ పిల్లలకి తల్లికి పిల్లలకి కళ్ళు చేతులు బాగలేని ఉన్న పిల్లలకి మరి తల్లి ఇస్తారు. అదే ప్రకారం మనకు అదంతా లేదు కదా. అదే బాగుండే పిల్లడైతే ఎక్కడైనా బతుకుంటాడు, అతను బాగుంటాడు కదా, అతను ఈయన చూడాలని చూస్తాడు కదా. అప్పుడు మన దగ్గర కొరత ఉండాలి, ఏదో కొరత ఉండాలి కదా. అందువల్ల మన మొదలు చూస్తాడు. అయితే వాళ్ళని తర్వాత చూస్తాడు కదా. ఆ ప్రకారం చేసాడు కదా. అదే ప్రకారం పెరుమాళ్ వానత్తార్పు అంటే నిత్యసూరుడు తర్వాత ఇస్తారు, మనకి ముందు ఇస్తారు. కానీ స్వామి ఇది ప్రకారం ఉందంటే అప్పుడు వాళ్ళకి సంబంధం ఉండాలి, మనకి సంబంధం ఉండాలి. ఈ సంబంధం అనేది ఇద్దరికి సంబంధం అనేది ఒక ఒక వ్యక్తులు వచ్చిందంటే కాదు. ఎప్పుడు ఆ సంబంధం ఉండదు. సమానమైన సంబంధం. నిత్య సూర్యుడికి భగవంతుడికి సమానమైన సంబంధం. మనకి భగవంతుడికి సమానమైన సంబంధం. ఆ సమానమైన సంబంధం ఉండేదాని వల్ల మానిలత్తీర్. మానిలత్తీర్ అంటే ఏమేమి? మానిలం అంటే స్వామి ఇది ఆంధ్రదేశం, ఇది ద్రావిడ దేశం, ఇది కేరళ దేశం, ఇది కర్ణాటక దేశం. అది కాదు మానిలత్తి. మానిలత్తి అది కాదు. అప్పుడే ఏంటంటే మా మా అంటే మహాపృథివి. మహాపృథివి అంటే ఏ ద్వీపంలో ఉంటే కూడా అందరూ ఎక్కడ పుట్టి ఉన్నామో వాళ్ళందరూ భగవంతుడు అనుగ్రహం పొందేదానికి వాళ్ళకి యోగ్యత ఉంటారు. ఆ వాళ్ళకి యోగం జ్ఞానత్తార్ బంధ బుద్ధిహీనం. జ్ఞానత్తార్ బంధ బుద్ధి ఆచార్యదేవులో ఒక సూత్రం. జ్ఞానత్తార్ బంధ బుద్ధి అంటే 203వ సూత్రం. ఈ సూత్రం ఏం చెప్తుందంటే నమ్మాళ్వార్ అందరికి ఉపదేశం చేశారు. ప్రతి ఒక్కరికి ఉపదేశం చేశారు. 3వ పత్తి 9వ తిరువావిడి சொன்னால் விரோதம் இது ஆகிலும் சொல்லுவன் கேள்வினோ என்னாவில் என்கவி யான் ஒருவர்க்கும் கொடுக்கிறேன் ఎన్నా ధనావెందు వండుపురల్ తిరువేంగడత్తి ఎన్నాడ ఎన్నప్పన్ ఎంపెరుమా ఉడనాగని చెప్పి అందరూ ఉపదేశం చేశారు. సరే స్వామి అట్లా చెప్పాలనా ఎవరికంతా ఉపదేశం తీసుకునే అధికారం ఉండాలో వాళ్ళకి చెప్పని. అట్లా ఉన్నప్పుడు ఎందుకు స్వామి నమ్మడు అందరికి చెప్పాడు. అయితే అందరికి చెప్పాల్సిన పని ఉండదు. శాస్త్రమే కొన్ని మందికి చెప్పబాకని చెప్తుంది. కృష్ణుడు అదే గీతలో చెప్తున్నాడు, వీళ్ళకంతా చెప్పబాకని చెప్తుంది. అట్లప్పుడు వీళ్ళు అందరిని పిలిచి వయ్యెత్తి వాల్మీరుగా గోదాదేవి చెప్తుంది. వయ్యెత్తి వాల్మీరుగా ఈ లోకంలో ఉండారే, రండి నేను చెప్తాను అని చెప్తుంది. ఎందుకు అలా చెప్పచ్చునా అని. అత తపస్యర్ని వేరు. అత తపస్యర్ అంటే ఎవరో చెప్పకూడదు, వాళ్ళ చెప్పకూడదు. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు ఆళ్వారు అందరికి చెప్తున్నారంటే అది మధురం కాదు. మధుర కవి ఆళ్వరే పయనన్నాగిలం పాంగళ్ళరాగిలం చేయనన్నాగు తిరిత్తి పనిగొల్వాన్ అని చెప్పారు కదా. నాకు చెప్పిన దాని వల్ల ఏ ప్రయోజనం లేదని నమ్మాడు తెలుసు. మధుర కవి చెప్తున్నాడు, నాకు చెప్పిన దాని వల్ల ఆయనకి ఏం వైభవం రాపోయిందని చెప్పు. ఇంతటికిను ఆయనకి ఏదో కష్టంగా రాపోద్ది. అయినా కూడా నాకు చెప్పాడు కదా. ఎందుకోసం చెప్పాడు? జీవాత్మను భగవంతుడు తిరుడి పట్టుకున్న యోగ్యత ఉండాలి కదా అని చెప్పారు కదా. అదే ప్రకారం ఇప్పుడు అందరికీ చెప్తున్నారు. ఎందుకు? బాంధం అంటే బంధం అంటే ఈశ్వరుడికి మనకి బంధం. ఏం బంధం అంటే మనకి ఈశ్వరుడికి ఉండే సంబంధం. ఆ సంబంధం వల్ల చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు మనకి ఈ లోకానికి సంబంధం ఉండాలి కదా. ఆ సంబంధం పూర్తిగా ఆళ్వారు జ్ఞాపకం రాను. ఆ జ్ఞాపకం వచ్చిన తర్వాత
మనం కట్టిన సంబంధమా కాదే, అందరూ సంబంధం తీసుకోవచ్చే, అందువల్ల అందరూ ఉపదేశం చేశాడు, ఆ ప్రకారం చేశాడు కదా. అప్పుడు ఈ సంబంధం ఎట్లా ఉంటది, నేను అక్కర్లేదు అనుకుంటే కూడా కాదు, భగవంతుడు అక్కర్లేదు అనుకుంటే కాదు, విరాట్ అక్కర్లేదు అనుకుంటే కూడా కాదు, అట్లాంటి సంబంధం. అట్లాంటి సంబంధం ఉన్నప్పుడు అన్నప్పుడు ఆళ్వారు ఏం చెప్తున్నాడు, ఇంత సంబంధం ఉన్నప్పుడు వీళ్ళంతా పాడైపోతారే, ఈ ప్రకారం పాడైపోతారే, వీళ్ళు పాడైపోతారే అని చెప్పి పరదుఃఖ అసహిష్ణుత అని పేరు. అటైతే వీళ్ళు ఈ పడ అయిపోతారు, మన మీద ఆయనకు ఒక ప్రేమ, ఆ ప్రేమ పెట్టుకొని మన అందరికీ ఆ కృప వల్ల పూర్తిగా ఆళ్వారు చెప్పాడు. జ్ఞానత్వం వానత్వత్వం పెరుమానని చెప్పాడు. అప్పుడు ఆ కృప వల్ల చెప్పిన దాని వల్ల అప్పుడు అతతపస్యాలకు ఉపదేశం చేయబాక అనేది నిజంగా అది ఎవరికి వేరే విషయాలు. అయితే ఇది చెప్పింది ఎవరికి, అందరికి భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆచార్య సంబంధం దొరికేదానికి యోగ్యత ఉండదు. యోగ్యత ఉండేదాని వల్లదా మానిరథి అని చెప్పి ఉపదేశం చేశాడు. ఎవరు చేసింది, ఆళ్వారు, నమ్మాళ్వారు ఉపదేశం చేశాడు. ఇది 203వ సూత్రం. దీంట్లో ఆచార్యదేవ గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. జ్ఞానత్వార్ బంధబుద్ధియులం అని చెప్పి ఆ సూత్రం చెప్తుంది. ఇది అయిపోయిన తర్వాత సరే స్వామి ఉపదేశం చేసేదే, ఎవరెవరు ఉపదేశం చేసేదానికి యోగ్యత కావాలి కదా, అందరూ ఉపదేశం చేయనవద్దు, ఉపదేశం అందరూ చేయనవద్దంటే అందరూ చేయనవద్దు. అప్పుడు ఉపదేశం యోగ్యత ఎవరికి ఉన్నది, 5 మందిని తీశారు. ఉపదేశం చేయాలంటే 5 మందిలే. దానికి ఆ సూత్రం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సూత్రం, தாய்க்கும் மகனுக்கும் தம்பிக்கும் இவருக்கும் இவரை அடிபணிந்தவரே இவர் இருப்பదంటే తాయ్, తాయ్ అంటే తల్లి. తల్లి ఎవరు, సీతాపిరాటి తల్లి. ఆ తల్లి రావణాసుడికి ఎంతో ఉపదేశం చేశాడు. ఒకటే, అరే రావణ నువ్వు రాముడి తిరువడి పట్టుకొని నేను చెప్పాలా, తిరువడి పట్టుకొని నేను చెప్పాలా. అప్పుడు ఏం చెప్తున్నావు తెలుసా, రాముడు నాకు స్నేహితుడు అని తెలుసుకొని నువ్వు అతని దగ్గర నువ్వు సఖ్యం పెట్టుకో, అతని దగ్గర నువ్వు పూర్తిగా చేసుకో, నిన్ను వదిలేస్తాడు, ఎందుకు నువ్వు పాడైపోతావు. ఎంత ఉపదేశం చేయాలనో అంత ఉపదేశం తల్లి చేసింది. మగన్ అంటే కొడుకు. కొడుకు ఎవరు స్వామి, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుకి ఎంతో ఉపదేశం చేశాడు. ఒక్కటే ఇతనికి కొడుకుని ఎన్నిసార్లు చంపాడు, ఒక్కసారి 2సారి, ఎన్నెన్ని ప్రయత్నం చంపాలని విషమిచ్చాడు, అడవిలో తోసాడు, నిప్పుల తోసాడు, పైన కొండ మీద వేసేసాడు, ఏనుగు మీద నుగ్గిచ్చాడు, అదే సముద్రం తుకేసాడు, ఎన్నెన్ని చేయాలో అన్ని చేశాడు. అయినా కూడా ఉపదేశం చేస్తామన్నట్టుగా అయితే ఆయన తెలుదుల హిరణ్యకశిపి మగన్ తమ్ముడు ఎవరు స్వామి, విభీషణుడు ఉపదేశం చేశాడు. ఎవరికి, రావణాసుడికి. ఏ రావణ, నువ్వు ఈ ప్రకారం చేస్తున్నదే, సీత రాముడి భార్య, దాన్ని తీసుకుపోయి వదిలితే ఇంకోటి భార్యను తీసుకొస్తావు, ఇది న్యాయమా. ఇతను ఏం చేస్తాడు, ఇతను ఎవరు, శివభక్తుడు. రావణాసుడు శివభక్తుడు, ఇంకోటి భార్య తీసుకురావచ్చునా, శివుడు ఒప్పుకుంటారా. ఇదంతా మీరు కలవకుండా ఏదేదో చెప్పుకుంటా ఉంటారు. ఎట్లా ఏమి ఇంకో భార్య తీసుకొస్తాంది, పంపించాల్సిందే కదా. లేదే, ఎందుకు చెప్తున్నాను, అట్లాంటి శివభక్తుడు ఎంత ఉపదేశం చేశాడు. ఏది లేదు, నువ్వు నా కులాన్ని నువ్వు చెడపడం వచ్చేవు అని చెప్పి కాలు తెగిస్తున్నాడు. ఇది 3వది. తాయ్కం మగనుక్కం తంబికం ఇవరుక్కం, ఇవరనని ఇతను అవరు స్వామి నమ్మాళ్వారు ఉపదేశం ఎంత ఉపదేశం, ఒకటా రెండా. మొదట బత్తు 2వ తిరువావిడి విడిమిన్ ముత్తమం వీడి చేయదు ఉమ్ముయి వీడుడయాలని విడిసెని వదిలేసేయండి. మీరేంది పెద్దగా పట్టించుకోబాకండి, మీరేంది ఏం స్వామి వదలాలంటే మీరు ఏదంతా పట్టించుకున్నారా అని చెప్పి వదిలేసేయండి, ఏది పట్టించుకోలేదో దాన్ని పట్టించుకోండి. అది ఎట్ట స్వామి, మీరు పట్టించుకోకుండా ఉండేది ఏదేదో అన్ని వదిలేసేయండి. పట్టించుకోలేదు ఇదే శ్రీమన్నారాయణ తప్ప మీరంతా పట్టించుకుంటారు, దాన్ని వదిలేసి శ్రీమన్నారాయణ పట్టుకోండి అని చెప్పి ఆ చిన్న ఉపదేశం. ఇది ఇవరి అడిబణిందవరి మీరే మారన్ అడిబణింది స్వామి రామానుజుల వారు, ఆయన ఎంతో ఉపదేశం చేశాను. ఎట్లాంటి ఉపదేశం, ఎంత ఉపదేశం, 1 కాదు 2 కాదు, ఎంత. అలాంటి ఎవరెవరికి ఆశయుడయోర్కల్లామ హరిహరిగాల్ కూరుం అని చెప్పి అట్లాంటి ఉపదేశం చేశాడు. అప్పుడు ఈ ఉపదేశం చేసిన దాని వల్ల ఇప్పుడు 5 అప్పుడు మనకి
శ్రీమన్నారాయణకి బంధుత్వం ఉండాలి, బాంధత్వం అంటే సంబంధం ఉండాలి కదా. ఆ సంబంధం మీద ఒక ప్రతిభ పెట్టుకొని ఇప్పుడు భగవంతుడు తిరువడి పట్టుకునేదానికన్నా ఆచార్యుడు తిరువడి పట్టుకునేది ఇంకా సులభం, ఇంకా సులభం. ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు మనం ఏం చూస్తున్నారంటే మేము ఇన్ని కష్టమైన తిరువడి పట్టుకొని చెప్పాల. ఏం చూడండి కష్టమైన తిరువడి, భగవంతుడి తిరువడి, భగవంతుడిని కష్టమైన తిరువడి పట్టుకొని నేను చెప్పలా, సులభంగా దొరుకుతుంది. ఇది ఆచార్య తిరువడి. ఆ ఆచార్య తిరువడి సులభంగా ఆచార అభిమానం పట్టుకోండి అని చెప్పి. ఎందుకంటే సరే స్వామి మీరు పట్టుకున్నారంటే ఏం జరుగుద్ది? సరే స్వామి మీరు చెప్పండి, మన వాళ్ళు మనం చెప్పారు, మీరు చెప్పారు, ఆచార్య తిరువడి పట్టుకుంటాను. పట్టుకున్న తర్వాత మాకేం జరుగుద్ది? ఏదైనా ఇల్లు కూడా దొరికిద్దా, వాకిలు దొరికిద్దా, నాకు ఆశ్చర్యమైన ఒక ఐశ్వర్యాలు, బాగా ఆనందంగా అట్లా ఏసీలో కూర్చొని ఆనందంగా ఉండాలా, కావాల్సింది ఏది కావాలో అది భోజనం చేసుకుండాలా, అదంతా దొరకదంటే మానిలతీ తేనార్ కమల తిరుమా మగల్ కూడినని తానే వైకుంఠం తను. ఏం దొరకద్ది తెలుసా? ఏం దొరకద్దు కదా? లక్ష్మీనాథుడు నీకు తప్పకుండా మోక్షానందం ఇస్తాడు, కాలతామతం లేకుండా. ఇప్పుడు ఈ ప్రకారం మాట చెప్తాను కదా. ఇప్పుడు ఈ మాట శ్రీవేక్ష మోక్షం 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 అంటారు. స్వామి ఇక్కడ ఉండేది నీకు ఏం దొరకదు స్వామికి, అది చెప్పండి. ఇప్పుడు లోకంలో ఇదిగా ప్రధానంగా ఉంటుంది. నేను ఉండాలనా, నాకేం కావాలా, నాకు పిల్లలు పుట్టారంటే వాళ్ళకి పెళ్లి చేయాలా, నాకు కూతురు ఉండాలంటే నాకు అల్లుడు కావాలా, లేదు నాకు ఇల్లు లేదంటే ఇల్లు కావాలా, లేదు నాకు ఒంట్లో బాగాలేదంటే ఆరోగ్యం కావాలా, నా భర్త సరిగా లేదంటే భర్త కావాలా. దానికంతా మీరు చెప్పరా? ఏదే లేదా? ఇక్కడి నుంచి పోవాలా, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఏం స్వామి సంప్రదాయం? పోవాలా అనుకుంటున్నారు. ఎందుకు వస్తున్నావునే? ఇక్కడ ఉండేదానికి ఏం దొరకదని వీళ్ళు చెప్పనే లేదు. అన్ని దొరకదు. ఏది కావాలన్నా సకల ఫల ప్రధూగి విష్ణువుని శాస్త్రమే చెప్తుంది. ఏది కావాలన్నా ఇప్పుడు ఏది కావాలన్నా, అయితే ఏది కావాలనంటే నాకు ఈ కోరికలు ఎన్నో ఉంటుంది, అదన్నీ దొరకవు. నీకు ఏమి ఇవ్వాలని భగవంతుడు తెలుసు. మనం కోరికలు ఎన్నో పెట్టుకుంటాం. పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకు వంట బాగలేదు, ఐస్ క్రీమ్ కావాలని అడుగుతాం. డాక్టర్ ఇవ్వకూడదని చెప్పేశాడు. వాళ్ళు కోరుకుంటున్నారు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్. తల్లిదండ్రులు ఇస్తుందా? అంత ఇస్తే అది 10 రోజులు జ్వరంలో నేను పడ్డాను, వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనకైతే పడతా ఉంటాము, పిల్లలు తల్లిదండ్రులు పడతా ఉంటారు, అదంతా ఇవ్వకూడదు అని చెప్తారు కదా. ఏంటి పిల్లలు కోరుకున్నారు, ఇవ్వద్దా? అదే ప్రకారం మనం పిల్లలు కోరుకుంటున్నాం. ఏంది ఇల్లు కావాలా, వాటిలు కావాలా, అది కావాలా, అది కావాలా, అదేనే కోరుకుంటాము. ఇస్తాడు. అది ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రకారం ఇస్తాడు. ఏమంటే అది ఇచ్చేసిన తర్వాత పిల్లలకి మళ్ళీ జ్వరం వస్తుంది ఏదో ఐస్ క్రీమ్ ఇస్తే, అదే మరి మనకేమొస్తుందంటే ఇది పూర్తిగా ఇచ్చేసింటే మనకి మోక్షానికి పోవాలనే అభిప్రాయమే రాదు. ఆనందంగా ఉంటుంది స్వామి, బాగానే ఉంటుంది, ఇంకా ఒక 2-3 జన్మాలు ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటారు. అయితే నీ కర్మ అంతా చూడకుండా నీకేది ప్రార్థన పెట్టుకున్నావు అని చెప్పి ఇచ్చేసాడు. అయితే నీ కర్మ చూసంటే నువ్వు ఇంకా పడతావు. అందువల్లగా భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలో అతనికి తెలుసు. ఇప్పుడు ఎందుకోసం ఈ మాట చెప్పానంటే మానిరత్తి తేనార్ కమల తిరుమామగల్ కూడా తానే వైభవం తరం అంటే లక్ష్మీనాథుడు తామసం లేకుండా కాబట్టి నీకు వెంటనే అంటే ఏమర్థం? ఏది నీకు ఈ క్వాలిఫికేషన్ ఉండదా, ఈ యోగ్యత ఉండదా, ఆ యోగ్యత ఉండదా, నువ్వు ఎట్లా చేసావు, ఈ నీ లైఫ్ లో నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడికెంత కైంకర్యం చేసావు, ఆచార్యుడికి ఎంత కైంకర్యం చేసావు, ఎలా చేసావు, ఏది చూడడు. చూడకుండా ఏం చేస్తాడంటే ఆచార్య సంబంధం ఉండదు కదా, ఇచ్చేసేయండి అంతే, మరి ఏం లేదు. ఆచార్య సంబంధం ఉండదు కదా, వెంటనే ఇచ్చేయండి అని తానే వైగుండంతరం. అట్టయితే ఇప్పుడు దీంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ప్రశ్న. స్వామి మీరు చెప్పేది న్యాయంగా ఉండాలా చెప్పండి. మీరు ఏం చెప్పారు? ఆచార్య తిరుగుడి పట్టుకోవాలా, ఆచార్య అభిమానం కావాలా అని చెప్పారు. అభిమానం తీసుకున్నాము, ఆయన అభిమానం దొరికింది. అప్పుడు ఏం చేయాలా? ఆచార్యుడు నాకు మోక్షం ఇవ్వాలా, శ్రీమన్నారాయణకు మోక్షం ఇవ్వాలా? నేను తిరువడి కొట్టుకుంది ఆచార్యుడిని, మోక్షం ఇచ్చేది శ్రీమన్నారాయణుడు. ఎట్లుండో తెలుసా? నాకు ఒంట్లో బాగలేదు, నాకు జ్వరం,
పక్కింటి ఆమె ఆయన ఆయన ఏం చేసాడు, మందు తాగాడు, నాకు చదివేది. నమ్మేట్టుకోండి. స్వామి నాకు మందు తాగితే నాకు సరిపోద్ది, ఒంట్లో బాగాలంటే నేను మందు తాగితే నాకు సరిపోద్ది, కానీ పక్కింటి ఆయన మందు తాగితే ఎలా స్వామి సరిపోద్ది? నేను కోరుకుంది ఏమి? ఆచార అభిమానం. ఆచార్య భవన్ నాకు దొరికింది. దొరికిన తర్వాత మోక్షం ఇచ్చేది శ్రీమన్నారాయణ. ఇది ఎట్లా స్వామి సాధ్యం? ఎట్లా సాధ్యం? నేను శ్రీమన్నారాయణ తిరుగుడు పట్టుకుని ఆయన ఇచ్చాడంటే సరే ఒప్పుకుంటా. ఆయన తిరుగుడు పెట్టుకున్నాను, ఆయన ఇస్తున్నాడు. అదే ఆచార్య తిరుగుడు పెట్టుకున్నాను, ఆచార్య మోక్షం ఇచ్చాడు, ఒప్పుకుంటాను. ఆచార్య తిరుగుడి అభిమానం పెట్టుకున్నాను, శ్రీమన్నారాయణ నాకు మోక్షం ఇచ్చాడంటే ఎట్లా స్వామి? ఆ ప్రకారం తెరవలేదే. ఏందో నేను నాకు ఒంట్లో వాళ్ళ ఇంకోటి మంది అయితే పోయినట్టుగా ఉన్నది అని చెప్పండి. ఆశ్చర్యమిదనం. అయితే ఇక్కడేనా మానిలత్తి తేనార్ కమల తిరుమా మగలు కూడా తానే తానే అని చెప్పింది. ఆ తానే అని ఒక శబ్దం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఎందుకంటే మా స్వామి చెప్తారు, నాకు ఆకలిగా ఉండదు. మా స్వామి చెప్తారు, ఆచార్యుడు చెప్తారు, నాకు ఆకలిగా ఉంది, నువ్వు భోజనం చేసేయి. అది నాకు అర్థం కాదు. బుద్ధుడు నాకు ఆకలిగా ఉండదు, ఆచార్యుడు నా దగ్గర చెప్తున్నాడు, నాకు ఆకలిగా ఉండదు, నువ్వు భోజనం చేసేయన్నాడు. నేనే అనుకున్నానంటే సరే నాకు ఆకలి, ఈ ఆకలి ఆయన చెప్పటం, నాకు ఆకలి నువ్వు భోజనం చేసా ఆ మాట చెప్పాడు కదా అనుకుని నేను సరే భోజనం పోయాను. ఏం పోతున్నావు అన్నాడు. భోజనం చెప్పాడు స్వామి. అర్థం కాల, అర్థమైతే భోజనం చెప్పారు కానీ సరే నువ్వు భోజనం చేస్తే నాకు ఆకలి పోద్దా అన్నట్టు. నేను సమాధానం చెప్పాను, స్వామి మీరు కదా భోజనం చేయని చెప్పారు, నీకు చెప్పాను వాస్తవంగా. నేనేం చెప్పాను? నాకు ఆకలిగా ఉండదు, నిన్ను భోజనం చేయని చెప్పాను. నువ్వు అడగవా? నేను భోజనం చేస్తే నీకు ఆకలి పోద్దా అని చెప్పి. ఆ ప్రకారం ఇప్పుడు ఏమవుతుందంటే నేను తిరుడి పట్టుకుంది ఆచార్య అభిమానం తిరుడి పట్టుకున్నాను, మోక్షం ఇచ్చేదేమో శ్రీమన్నారాయణ. ఇది ఎట్లా స్వామి? దీనికిదా తానే వైకుంఠంతరం. తానే ఒక శబ్దం ఉండొచ్చు, పుస్తకం మీరు చరిత్ర పెట్టుకోవాలి. తానే ఒక శబ్దం ఉండదు. ఆ తానే శబ్దం ఏంటంటే ఆచారుడు వేరు లేదు, శ్రీమన్నారాయణ వేరు లేదు, ఇద్దరు ఒకటే. అతనే ఇస్తున్నాడు, అతనే ఇస్తున్నాడు. అప్పుడు ஞானம் అనుష్ఠానమివై నన్నాగ ఉడయనాన గుడవే అడైందక్కాల్ తానే వైకుంఠం. అటేమి అది ఇస్తే వైకుంఠం దొరుకుతుంది. అప్పుడుండే ఏమవుతున్నా అతనే, అతనంటే ఎవరు? గురువుగా ఉండే ఆచారుడే మోక్షం ఇస్తాడంటే అతనే శ్రీమన్నారాయణుడు, ఆయనే శ్రీమన్నారాయణ కూడా. ఆ ఎక్కడ తెలుస్తుంది? తేనైవ ప్రయాసంచిత్ అద్విష్ణోర్ పరమం పదం. మొదట మనం చూసాము, పశుర్మనిష పక్షివ ఏచ వైష్ణవ సంశయగా తేనైవ ప్రయాసంచిత్ అద్విష్ణోర్ పరమం పదం. ఆ పశుర్మనిష పక్షివాడు ఆ శ్లోకాన్ని తర్వాత ఇది వస్తుంది, తేనైవ ప్రయాసంచిత్ అద్విష్ణోచం. అంటే ఆచార్య తిరువడి బలం వల్ల మోక్షం మనం పోతుందంటే భగవంతుడి బలం వల్ల అని చెప్పాల, ఆచార్య తిరువల వల్ల. తేనైవ అప్పుడు ఆచార్య బలం వల్లనే ప్రయాస్యంతి, ఆ బలం వల్లనే తద్విష్ణు పరమం పదం, ఆ పరమ పదాన్ని నేను పూర్తిగా పోయి చేస్తాను ఉంటుంది. అప్పుడు ఆచార్యుడు ఎట్టుండే? ఆచార్యుడు శ్రీమన్నారాయణ తానే, అతనే ఇస్తున్నట్టు అర్థం. మానిడక్కి తేనార్ కమల తిరుమా మకల్పోనం తానే వైకుంఠంతరం అంటాడు. సరే ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తాడు? ఎలా ఇస్తాడు? విరాటి పక్కన ఉంటుందా? ఉంటుంది. ఎందుకు రాని? ఎందుకని సాయంకాలం చూస్తాం. ఆశ్చర్యమైన. అయితే ఈ ఆచార్య సంబంధం గురించి చాలా చూసాము. మనం కొంచెం ప్రయత్నం చేసుకుంటాం. ప్రయత్నం చేయండి. ఆచార్య దగ్గర మనం ఉండాలా, ఆచార్య కైంకర్యం చెయ్యాలా. అడిగిన అక్కడే ఉండని చెప్పలేదు, అడిగిన కూడా లేదు. అయితే మన వల్ల అప్పుడప్పుడు గుర్తుపెట్టుకొని, అప్పుడప్పుడు మనం ఫోన్ కాలేదంటే పోవాలా, ఫోన్ కాలేదంటే కూడా ఆయన దగ్గర కొంచెం మాట మనకు సంబంధం పెట్టుకోవాలి. 2 మాటలన్నా మాట్లాడాలా. ఆయన మాట్లాడలేదంటే ఆయన మాట్లాడడం కాసుకొని ఉంటాడు. పైగా ఈరోజు సాయంకాలం చెప్తాను ఎట్లా ఉంటాడు ఆయన అనేది. అందువల్ల మన ఆయన సంబంధం ఎప్పుడు మన దగ్గర ఉంటే ఏం కావాలంటే భగవంతుడు కావాలి. అదిదా అక్కడ రూల్. ఆ రూలే తప్పుని మనం చెప్పను కాదు. కరెంటు బిల్లు కట్టాలా, కట్టాలని నాకు ఇష్టం వచ్చినట్టు కడతానంటే ఒప్పుకోరు. గవర్నమెంట్ ఏం రూల్ వేసిందో ఆ రూల్ ప్రకారం కట్టాలి. అదంతా రూల్ ఎంత తప్పుడు నేను చెప్పనవద్దంటే చెప్పను కాదు.
శాస్త్రం ఇది. ఈ గవర్నమెంట్ ఏజెంట్ కూడా చెప్పను కాదంటే శాస్త్రం శ్రీమన్నారాయణుడి. అందువల్ల ఏం చేయాలంటే ఆచార సంబంధం కావాలి. ఆ సంబంధం ఉంటే సరే స్వామి నాకు ఇక్కడ ఉండటానికి అన్ని దొరకద్దు అంటే అన్ని దొరకదు. నీకు ఏదేది కావాలన్నా అన్ని దొరకదు. శ్రీవచన భూషణం ఉంటే ఇంకా బాగా తెలుసు దొరకద్ది. సాయంకాలం ఏమేమిది మనం చూస్తాం. ఇలా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వార్ నిర్మాణార్ దియ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భగవతాళ్ తిరువడిగిలేశరణం. సాయంకాలం 5 గంటలకి కాలక్షేపం. స్వామి స్వామి అడిగాను స్వామి. చెప్పమ్మా. ఇప్పుడు మనోళ్ళకి అసలు ఏం వింటున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. పొడుగు పట్టు పెట్టుకొని ఉంటారు, మనోళ్ళే తప్పులు చేస్తున్నారు స్వామి. చిత్రంగా కనపడుతున్నారు వీళ్ళకి. వీళ్ళు ఏం వింటున్నారు శాస్త్రం అనిపిస్తుంది. ఏం చేసేది కావాలని చేస్తారో పుట్టించుకొని చేస్తారో అర్థం కాదు. ఎవరిని ఎట్ట పడితే అట్ట నోరుందని దూషిచ్చేస్తున్నారు. ఏం చేసిన వాళ్ళు చెప్పాలా? వాళ్ళు చెప్పి 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 కొంచెం కొంచెం చెప్పి చెప్పి అసలు వచ్చి చాలా బాగా చెప్పారు స్వామి. ఆచారాలది మీరు చెప్పినట్టుగానే మా చిన్నజీరి స్వామి వారు కరెక్ట్ గా అలాగే ఉంటారు స్వామి. చాలా నిదర్శనాలు మా అడిగానికి చాలా నిదర్శనం స్వామి ఆచార్యులది. మీరు చెప్పినవి తూచా తప్పకుండా స్వామివారి దగ్గర ఉన్నాయి స్వామి. భగవంతుడితో మాట్లాడతారన్నారు కదా, అది ఒకసారి అనుభవం కూడా అయింది స్వామి. ఏదో ఒక విషయమే నేను చెప్తే పెరుమాళ్ళకి చెప్తానమ్మా అన్నారు. అది ఆచార్యుడు భగవంతుడు ఉండే అది విషయం. వాళ్ళిద్దరూ అది చేసుకుంటారు. అది ఎట్లా చేస్తారో మనకు తెలవదు. అది ఆచార్యుడికి భగవంతుడు ఉండే అది సమస్య ఉంది స్వామి. ఆచార్యులు మాట్లాడుకుంటారు స్వామి. ఉన్ని దాని వల్ల మోక్షం ఇస్తున్నాడు. లేకపోతే ఎట్లా ఎలా మోక్షం ఇస్తాడు? లేకపోతే మేము ఇలా కూర్చుని వినగలుగుతామమ్మా, వినలేం కదా. చాలా బాగా చెప్పారు స్వామి. చాలా బాగుంది స్వామి. అడిగాను స్వామి. కొంచెం అనుష్ఠానం తీసుకురావాలి. అనుష్ఠానం మనం తీసుకొచ్చామంటే అప్పుడు మనకి భగవంతుడికి అంత ప్రేమ మన మీద ఉంటుంది. అంత ప్రేమ వచ్చింది అంటే అతని మీద మనం భగవంతుడి మీద ప్రేమ పెట్టుకున్న దానివల్ల అతనికి అంత ఏం మన మీద అంత అభిప్రాయం రాదు. ఆచార్యుడి మీద ప్రేమ పెట్టుకున్నాం అనుకుంటే ఆనందం అంటే అంత ఆనందం, అంత ఆనందం. అసలు మనసుని కడుపు నిండుతుంది కదా అసలు మనసు నిండిపోద్ది. ఆచారాలను తలుచుకుంటేనే మనసు నిండిపోతుంది. సంప్రదాయంలో ప్రతి ఒక్కరు ఈ ప్రకారమే మాట్లాడతారు. ఈ ప్రకారం మాట్లాడలేదంటే వాళ్ళ సంప్రదాయాన్ని సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. ఎవరైనా ఏ పెద్దోళ్ళైనా, ఏ ఆచార్య పురుషులైనా, ఏ కాలక్షేప అధికారి అయినా ఇదిదా పెద్ద మనవాళ్ళమని శ్రీశక్తి రాసి పెట్టింది ఈ ప్రకారంగా. అదే ప్రకారంగా మనం పోతాము. అది జిఎస్ స్వామి కానీ అడియన్ కానీ ఎవరైనా కానీ దాన్ని మార్పు ఉంటుందంటే మన సంప్రదాయమే జెరాక్స్ చేసేద్దా. వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అట్నే కాపీ చేసి చెప్పేద్దా మన సంప్రదాయం. మనంగా సామాన్ చూస్తుంటేనే ఏంటో కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. సామాన్ ఒక రకమైన ఆనందం ఉప్పొంగిపోతా ఉంటుంది. మొన్న నూతందాది సేవించడం అది సేవించిన స్వామి. నేను అడియన్ కూడా కూర్చొని సేవించింది. డైరెక్ట్ ఇచ్చారు కదా లైవ్. రామానుజ నూతందాది అడియన్ కూడా సేవించింది. దానికి పోలా తర్వాత మొన్న మంగళవారం రోజు పోయేసి ఆయనతో కొంచెం మాట్లాడేసి ఒక 5 నిమిషాలు మాట్లాడింది అవకాశం దొరికింది. స్వామి కూర్చొని మాట్లాడేసి తర్వాత చేశారు. ఆస్ట్రేలియా కూడా వచ్చారు స్వామి. మధ్యలో వచ్చారు, ఇక్కడ కూడా సేవించుకున్నాం అందరం వెళ్ళి. అసలు సోమాన్ని చూస్తుంటేనే ఏంటో మనసు నిండిపోతా ఉంటది.